మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన అతి పుణ్యమైన నామంలో వీడియో చూస్తున్న సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వక వందనం తెలుసుకుంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రేమ బట్టి మనం తిరిగి రీతిగా కలిసి ఉన్నాం. పిల్లారా, మనం ఇలా బ్రతికొన్నామంటే అది దేవుని యొక్క చిత్తం బట్టి మనం బ్రతికొన్నామని మనం భావించుకోవాలండి. పిల్లరా, మనం గత ఎపిసోడ్లో మనం దానియేలు గ్రంథం యొక్క పరిచయం విశేషాలు నేర్చుకున్నాం. ఆల్రెడీ మనం బుక్ స్టడీ స్టార్ట్ చేసాం కాబట్టి మీకు కొంత అవగాహన వచ్చి ఉంటుంది. అయితే ఈ వీడియోలో కూడా మనం మరొక అంశం నేర్చుకుందాం దానియేలు గురించి. అయితే నేను అధ్యాయం వివరించట్లేదు, కానీ దానియేలు గ్రంథం మనకు అర్థం అవ్వాలంటే దానియేలు అంటే ఆయన ఎప్పుడైతే చెరలోకి వెళ్ళారో ఆ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ మనం అసలు తెలుసుకోవాల్సిన అవసరమే ఉంది. అంటే దానియేలు ఒక పూర్వ చరిత్ర మనం కొంత భాగం ఆలోచిద్దాం. ఎందుకంటే మన చరిత్ర గ్రంథాలు ఏవైతే అంటే పాత నిబంధనలో మనకి ప్రవచన గ్రంథం మనకు అర్థం అవ్వాలంటే మనకి చరిత్ర అర్థం అవ్వాలండి. చరిత్ర అర్థం అవ్వకపోతే మనకి గ్రంథం మనకు పూర్తిగా మనకి అర్థమయ్యే స్థితిలో మనకు ఉండవు. కాబట్టి దానియేలు చెరలోకి రాకముందు పూర్వ చరిత్ర ఏం జరిగిందో మనం జస్ట్ దాని గురించి ఆలోచిద్దాం. దాని గురించి ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడాలండి. ఎందుకంటే ఈ వీడియో మనం చూడకపోతే మన భవిష్యత్తులో నేర్చుకోబోయే అధ్యాయాలకి మనకి అర్థం అవ్వదు. మన బుక్ స్టడీ చేయాలంటే ముందు బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ ఏంటి, అప్పుడు పరిస్థితులు ఏంటి, ఎందుకు అలాగా వాళ్ళు ఇటు వచ్చారు, మనం అవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన వారమే ఉండాలి. రైట్, పిల్లలు మనం లేట్ చేయకుండా మనం అంశంలోకి వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు నేర్చుకున్న అంశం ఏంటంటే దాని గారి పూర్వ చరిత్ర విషయం మనకు అర్థం చేసుకోవాలి. రైట్, అయితే మనందరికీ తెలుసు ఇశ్రాయేలు రాజుగా ఉన్నప్పుడు సౌలు, దావీదు, సొలొమోను కాలంలో అంతా బాగానే ఉండేది. తర్వాత సొలొమోను చేసిన పన్నుల విధానం బట్టి జనాలు విసిచింది, రెండు రాజ్యాలుగా చెల్లిపోయి ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము. ఉత్తర రాజ్యం అంటే ఇశ్రాయేలు రాజ్యము, దక్షిణ రాజ్యం అంటే యూదా రాజ్యము. మనం ఇప్పుడు ఈ దక్షిణ రాజ్యం నుంచి వస్తే ఉత్తర రాజ్యం కూడా వాళ్ళందరూ కూడా యెరొబెయాము స్టార్ట్ చేసుకుంటే యెరొబెయాము నుంచి చివరిన హోషే వరకు కూడా అందరూ కూడా పాపము చేసి దేవునికి వ్యతిరేకంగా నడుచుకొని దేవునికి ఉగ్రత పుట్టించి వాళ్ళందరూ కూడా ఉగ్రత గురై అశ్చర్యకి కొలుపబడ్డారు. క్రీస్తు పూర్వం 722 మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. కాబట్టి తర్వాత ఏమైందంటే పేరా యోధాలో మనం చూసుకుంటే యోధా పరిమితి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళు ఉత్తర రాజ్యం క్రీస్తు పూర్వం 722లో వీళ్ళు చెరకి వెళ్ళినప్పుడు కూడా ఇంకా దేవుడు వాళ్ళ యొక్క మంచితనం బట్టి కొంతమంది రాజు మంచితనం బట్టి ఇంకా కొంచెం పొడిగించుకుంటూ వచ్చారండి. అంటే వాళ్ళు తొందరగా చెరకు వెళ్ళిపోకుండా కొంచెం లేటుగా వెళ్ళారు, వీళ్ళకన్నా లేటుగా వెళ్ళారని మనం ఆల్రెడీ ఆలోచించాము. అయితే చివరిగా పరిపాలించిన ఒక 4 రాజులు ఎవరైతే ఉన్నారో యోధా రాజ్యానికి మనం వారి గురించి ఆలోచిద్దామండి. అంటే యెహోయాహాజు నుండి చివరి రాజైన సిద్కియా వరకు జరిగిన సంఘటన మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. ఇది మనం నేర్చుకుంటే తప్ప మనకి దాని గ్రంథం మనకు అర్థం అవ్వదు. నేను ఏదైనా సంపూర్తిగా చెప్తాను కాబట్టి నాకు ఏది కూడా అంటే నేను ఒక సబ్జెక్ట్ నేనైతే టచ్ చేస్తానంటే పూర్తిగా నేను డేటా ఇస్తే కానీ నాకు సంతృప్తిగా ఉండదండి. కాబట్టి మనం పూర్తిగా నేర్చుకోండి ఏదైనా సరే. రైట్, మనం ఇప్పుడు ఎక్కడ నుంచి వద్దామంటేనండి యోషియా నుండి వద్దామంటే యోషియా యోధా రాజ్యాన్ని పరిపాలించిన చిట్ట చివరి మంచి రాజు అండి. చిట్ట చివరి రాజు కాదండి, యోధా రాజ్యం పరిపాలించిన మంచి రాజు ఎవరంటే యోషియా అండి. యోషియా ఎవరు మనకు తెలుసు. మనం రెండో రాజుల గ్రంథంలో తర్వాత రెండో దినవృత్తాంతంలో వీరిని కూర్చిన చరిత్ర అంతా ఉంటుంది. మనం అవన్నీ నేర్చుకోం. మన జస్ట్ మన సందర్భం బట్టి మనం ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకు మనం ఆలోచిద్దామండి. రెండో రాజుల గ్రంథంలో మనకి ఈ హోషియా చాలా మంచి వ్యక్తిగా కనబడతాడండి. జాగ్రత్త వినాలి మనం. హోషియా వాళ్ళ నాన్న పేరు ఆమోను వాళ్ళ నాన్న పేరు మనష్షే. అయితే మనష్షే తన నాన్నగారి పేరు హిజ్కియా. మన జాగ్రత్త వినాలి. హిజ్కియా చాలా మంచి వ్యక్తి, చాలా భక్తిపరుడు. తనకు మంచిదనం బట్టి ఇంకా రాజ్యం కొనసాగుతూ వచ్చింది. హిజ్కియా తర్వాత మనష్షే అనే వ్యక్తి వచ్చాడండి. మనష్షే వ్యక్తి బహు క్రూరుడు అండి. హిజ్కియా ఎంత మంచి వ్యక్తో హిజ్కియా తర్వాత వచ్చిన మనష్షే అనే రాజు బహు క్రూరుడు. చాలా మంది నిరపరాధం చంపాడండి. నిజంగా ఆయన ఒలికించిన రక్తం బట్టి దేవుడు మరింతగా కోపం పుట్టించాడు యోధా మీద. ఆ విధంగా దేవుని కోపానికి కారకమైన మరొక వ్యక్తి ఎవరంటే మనష్షే.
హిజ్కియా ఎంత మంచి మనిషో తర్వాత వచ్చిన అంత క్రూరుడు మనషే తర్వాత ఆమోన్ అనే వ్యక్తి వచ్చాడు. ఆమోన్ కూడా మంచివాడేం కాదు, ఆ వ్యక్తి కూడా చెడ్డవాడే. ఆమోన్ తర్వాత యోషియా వచ్చారండి. ఈ యోషి అనే వ్యక్తి ఆల్రెడీ మన ఛానల్లో ఈ పాట కూడా నేర్చుకున్నాం. యోషి ఒక మంచి రాజు, చాలా మంచి రాజు అండి. ఆయన 8 సంవత్సరాల వయసు నుండి ఆయన రాజ్యపాలన స్టార్ట్ అయింది. ఇంచుమించు 31 సంవత్సరాలు పరిపాలిస్తారు యెరూషలేముని. యోషి ఎంత మంచి రాజు అంటే ఒకసారి తను యెరూషలేము మందిరం బాగు చేసినప్పుడు ఒక గ్రంథం దొరుకుతుంది, ధర్మశాస్త్రం దొరుకుతుంది. అది చదివిన తర్వాత దానిలో ఎంత మార్పు వచ్చి అప్పటి నుంచి దేవుడికి విధేయుడే భయభక్తులు చూపి ఎన్నో పునరుద్ధరణ కార్యములు చేపడతారండి యూదా రాజ్యంలో, యెరూషలేము రాజ్యంలో. ఆ విధంగా గొప్ప సంస్కారాలు తెచ్చిన వ్యక్తి అంటే యోషియా. మరి అతని గురించి మనం చరిత్రతో చదువుకోం, మనకు అర్థం ఉంటే చెప్తున్నాను. కాబట్టి యోషియా ఒక మంచి వ్యక్తిగా, మంచి రాజు గుర్తింపబడ్డాడు. తన చివరి కాలం వరకు విధేయుడే దేవుని భయభక్తులు కలిగి తను చనిపోతారు మనం చూస్తామండి. అయితే యోషియా మన వరుస నుండి చూసుకుంటే 16వ రాజు అండి. యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో 16వ రాజు. అయితే ఆయన పాపము అంత గొప్పగా బతికినప్పుడు కూడా ఒక చిన్న అవివేక పనితో ఆయన మరణించడం మనం చదువుకోగలండి. ఆయన మరణం గురించి ఒక మాట మనం చదువుకోగలిగితే 2 దినవృత్తాంతములు 35వ అధ్యాయము 20-21. వాస్తవానికి ఇక్కడ ఒక సందర్భం ఏముంటుందంటే క్లియరా, 2 దినవృత్తాంతములు 25-20 కోసం మనం చదువుకుందాం. 2 దినవృత్తాంతం 35 అధ్యాయం అండి. 2 దినవృత్తాంతం 35 అధ్యాయం చదువుకుంటే అక్కడ ఐగుప్తు రాజేమో యుద్ధానికి బయలుదేరుతున్నాడు. బబులోను వాడితో యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు అక్కడ ఒక ప్రదేశంలో ఈయన ఎదుర్కొంటాడు ఐగుప్తు రాజుని. ఎవరు? యోషియా. ఎదుర్కొన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన జరిగిన ఆ యుద్ధంలో యోషియా చనిపోతాడు. అంటే వాస్తవానికి చదువుకుందాం. 2 దినవృత్తాంతంలో 35-20-21 చదువుకుంటే ఇదంతా అయిన తర్వాత యోషియా మందిరంలో సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజు నెకో యూఫ్రటీస్ నది వద్దన కర్కెమీషు మీదకి దండెత్తి వెలుచుండగా యోషియా అతని మీదకి బయలుదేరును. వాస్తవానికి ఆనాడు యుద్ధాలు ఎప్పుడు జరుగుతూ ఉండేవి. యూఫ్రటీస్ నది ప్రాంతాన్న ఇక్కడ యుద్ధాలు ఎక్కువ జరుగుతూ ఉండేవాడి. ఈ యుద్ధం జరిగించడానికి ఐగుప్తు రాజు వచ్చాడు, అశ్షూరీయులు వస్తున్నారు, తర్వాత బబులోనులు కూడా వస్తారండి. వాస్తవానికి వీళ్ళు ముగ్గురు మధ్యన ఎప్పటి నుంచి కూడా యుద్ధాలు అలా జరుగుతూ వస్తూ ఉన్నాయి చరిత్రలో మనం చూసుకుంటూ వస్తే. ఐగుప్తు రాజ్యము తన సొత్తు దేశంకి యుద్ధం జరగడానికి వెళ్తున్నప్పుడు తిని అనవసరంగా మధ్యలోకి వచ్చిన తర్వాత మనం 30-21 చదువుకుంటే, అయితే రాజైన నీకు అతని రాయబారులు పంపి యువరాజు నాతో నీకేమి, పూర్వం నుండి నాకు శత్రువులకు వారి మీద నేడు నీ మీదకి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని ఆజ్ఞాపించిన కనుక దేవుడు నాతో కూడా ఉండి నేను నిశంపజేయకున్నట్లు ఆయన జోలికి నేను రావద్దని చెప్పి ఆజ్ఞాపించను. అయితే అప్పటికి చెప్తున్నాడు ఆయన, యువరాజు నాతో నీకేం పని, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, నీతో నాకు సంబంధం ఏంటి, నువ్వెందుకు మధ్య దూడుతున్నావు అన్నప్పుడు దీన్ని వెనకుండా హోషియా యొక్క అవివేక పనితో అక్కడ వాళ్ళ రాజ్య సైన్యము బాణాలు వేస్తుంటే బాణం గురి తను చనిపోవడం జరుగుతుంది యోషియా మరణ. ఈ విధంగా యోషియా మరణిస్తాడండి. మంచిగా బ్రతికాడు. చివరాఖరిలో ఒక చిన్న తప్పిద వల్ల తను మరణం గురవుతాడు. తర్వాత ఇప్పుడు మనం చదువుకుందాం. యోషియా గురించి చదువుకుంటే ఆయనకి 4 కుమారులు అండి. యోషియా గారికి 4 కుమారులు. మనం ఇప్పుడు చదువుతున్న పిల్లరా చివరి 4 రాజుల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే దానికి సంబంధించి కొంత చరిత్ర ఉంది కాబట్టి మనం దాని గురించి ఆలోచిస్తున్నాం. యోషియా గారికి ఎంతమంది కుమారులను ఆలోచించగలిగితే 2 దినవృత్తాంతములు 35 అధ్యాయం చదువుకుంటే 1 దినవృత్తాంతములు 3 అధ్యాయము 15 చదువుకున్నప్పుడు అక్కడ యోషియా గారికి కుమారులు ఎంతమందో లిస్ట్ ఇవ్వడం జరిగిందండి. ఆలోచిద్దాం. 1 దినవృత్తాంతములు 3 అధ్యాయము 15 చదువుకుందాం. యోషియా కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడు యోహానాను, 2వ వాడు యెహోయాకీము, 3వ వాడు సిద్కియా, 4వ వాడు షల్లూం. ఇక్కడ ఆయన కుమారుల పేరు రాయడం జరిగిందండి. యోహానాను అని పదం ఉంది. తర్వాత మనం చదువుకుంటే 2వ వాడు యెహోయాకీము, 3వ వాడు సిద్కియా,
నాలుగవ వాడు షల్లూం. వీళ్ళందరూ కూడా యోషి యొక్క నలుగురు కుమారులు. అయితే మనం ఆలోచించినప్పుడు ఒకసారి యోషియా గారు చనిపోయిన వెంటనే ఎవరు రాజు అయ్యారంటే యెహోయాహాజు రాజు అవుతారు. యెహోయాహాజు. మరి యెహోయాహాజు రాజు అయినట్టు మనం చదువుకున్నప్పుడు యెహోయాహాజు పేరు ఎక్కడ లేదు కదా ఎక్కడ కూడా. మరి యెహోయాహాజు అంటే ఎవరో అర్థం చేసుకున్నప్పుడు ఒకసారి మనము ఇర్మియా గ్రంథము 22:11 చదువుకుంటే, ఇర్మియా గ్రంథము 22:11 చదువుకున్నప్పుడు అక్కడ యెహోయాహాజు అంటే ఎవరో గ్రంథమే చెప్తున్నాను. అంటే ఒకసారి ఆలోచిద్దాం. ఇర్మియా గ్రంథము 22:11 చదువుదాం. తన తండ్రి అయిన యోషియాకు ప్రతిగా ఏలిన వాడై ఈ స్థలంలో వెళ్ళిపోయిన యోధరాజుని యోషియా కుమారుడుగా షల్లూమును గురించి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. షల్లూం అంటే ఎవరు? షల్లూం అన్న యెహోయాహాజు అన్న ఒకటే. మళ్ళీ ఒకసారి మనం ఇంకా స్పష్టంగా మనకు అర్థం అవ్వాలంటే 2 రాజుల గ్రంథము 23:30 చదువుకుంటే, 2 రాజుల గ్రంథము 23 మనం 30 చదువుకుంటే ఇర్మియా గ్రంథం ఏమని రాసింది? యోషియా తర్వాత తన కుమారుడు షల్లూము పరిపాలించని చెప్తున్నాడు. అదే 2 రాజుల గ్రంథం 23:31 చదువుకుంటే అక్కడేముంది? యెహోయాహాజు 30 చదువుకుందాం. అతని సేవకులు అతని శవము రథం మీద దించి మిగతా నుండి యెరూషలేముకు తీసుకువచ్చి అతని సమాధిలో పాతి పెట్టేది. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాహాజును తీసుకుని, యెహోయాహాజు మొట్టమొదటి రాజు అయ్యాడు. ఎవరు అంటే యోధాకి యోషియా తర్వాత యెహోయాహాజు రాజు అవుతున్నాడు. రాజు నియమించిన ఎవరంటే దేశపు జనులు. అందుకే ఆ మాట జాగ్రత్త మనం అబ్జర్వ్ చేయగలిగితే 30 వచనంలో యోషియా కుమారుడైన యెహోయాహాజును తీసుకుని అతని పట్టాభిషేకం చేసి అతని తండ్రికి మారుగా అతను రాజుగా ఉంచారు. ఎవరు? దేశపు జనులు. అందుకే అప్పుడు దేశపు జనుల పదం ఉంటుందండి అక్కడ. వాస్తవానికి మనం చదువుకుంటే షల్లూము అనేవాడు ఆఖరి వాడండి. ఆఖరి రాజు చేసింది వాస్తవానికి యోషియా గారి తర్వాత ఆయన పెద్ద కుమారుడు అంటే ఎవరైతే జ్యేష్ఠుడు ఉంటాడో ఆ వ్యక్తి రాజు అవుతారండి. అయితే మన గ్రంథ బట్టి ఆలోచించినప్పుడు యోహాను అనే వ్యక్తి ఎక్కడ కనబడ్డాడు. బహుశా ఆయన చనిపోయి ఉండొచ్చేమో, మరణించే ఉంటాడు. ఎలా మరణించినా గ్రంథం చెప్పలేదు, కానీ మరణించే ఉండొచ్చు. అయితే మిగతా 3 కుమారులు ఉన్నారండి. మరి మిగతా 3 కుమారులు ఈయన పెద్దవాడు, యెహోయాకీము పెద్దవాడు. కానీ యెహోయాకీము పెద్దవాడు కాకుండా రాజ్యాధికారం ఎవరికి ఇచ్చారంటే షల్లూము అంటే యెహోయాహాజు వ్యక్తికి ఇచ్చారండి. అలా ఇచ్చింది దేశపు జనులని గ్రంథం చెప్తుందండి. అయితే ఈ వ్యక్తి గురించి మనం కొంచెం ఆలోచించినప్పుడు అదే రాజుల గ్రంథము 2వ అధ్యాయము మనం 31 చదువుకుంటే యెహోయాహాజు ఏలాను ఆరంభించినప్పుడు 23 ఏండ్లు వాడే యెరూషలేములో 3 మాసములు ఏలెను. ఆయన వయసు ఎంత అట? 23 సంవత్సరాలు అండి. రాజ్యాధికారం చేపట్టిన నాటికి ఆయన వయసు 23 సంవత్సరాలు. ఆయన పాలించిన కాలం 3 నెలలే. 3 నెలలు మాత్రమే ఆయన యెరూషలేము పరిపాలించారు. చాలా తక్కువ సమయం. తర్వాత మనం చదువుకుంటే 31లోని అతని తల్లి లిబ్నా ఊరు పోయిన ఇర్మియా కుమార్తె అగు హమూటలు. ఆవిడ తల్లి పేరు కూడా చెప్పబడింది. ఆవిడ తల్లి పేరు హమూటలు అని చెప్పబడిందండి. హమూటలు. ఆవిడ తల్లి పేరు హమూటలు. 23 సంవత్సరాలు 3 నెలలు మాత్రమే పరిపాలించారండి. అది గ్రంథం అని చెప్తుంది. అయితే ఈ వ్యక్తి ఎలాగ మంచిగా బ్రతికాడంటే ఈ వ్యక్తి కూడా మంచిగా బ్రతకలేదు. ఎందుకంటే 32 వచనం చదువుకుంటే ఇతడు తన పితరులు చేసిన దానంతటి ప్రకారము యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. వాస్తవానికి యోషియా ఈయన తండ్రి కాబట్టి తండ్రి పేరు మాట్లాడకుండా తన పితరులు అన్నారని పదాలు చేత గమనించాలి. తండ్రి బాగానే ఉన్నాడు, కానీ పితరులు ఎవరు? తన ముందు తరాలు. తన ముందు ఎవరు ఉన్నారు? మనషే ఉన్నాడు, ఆమోను ఉన్నాడు, చాలా మంది వాళ్ళ పితరులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన చెడ్డది చూసారా? ఇప్పుడు ఇతడును తన పితరులు చేసిన దాని అంతటి ప్రకారం యెహోవా దృష్టికి చెడు నడత నడిచనని ఇద్దరి గురించి సాక్ష్యం చెప్పబడింది. అంటే ఈ వ్యక్తి కూడా మంచిగా బ్రతకలేదు, చెడ్డరాజుగా బ్రతికట్టిన గ్రంథం అని చెప్తున్నారు. అయితే మనం ఒకసారి 33 చదువుకుంటే ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరోనుకే హమాతు దేశమున రిబ్లా పట్టణం అతని బంధకములుగా ఉంచి దేశం మీద 50 మనుగుల వెండిని 2 మనుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి. ఇక మన జాత గమనిస్తే యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరోనుకే అంటే ఎవరంటే ఐగుప్తు రాజు అంటే ఈజిప్ట్ రాజు అండి. ఈజిప్ట్ అనేది యెరూషలేము కిందన ఉంటుందండి. అంటే యోధా రాజ్యానికి ఎడమవైపున ఉంటుందండి అక్కడ ఐగుప్తు అనేది. అయితే
ఫరోనక అంటే ఐగుప్తు రాజు అండి. ఇక మన జాగ్రత్త గమనిస్తే ఫరోనకేమో ఆ, ఏలుబడి చేయకుండా, ఎవరు ఇతరు ఏలుబడి చేయకుండా తనేమో బంధకాలు ఉంచిన పదం ఉంటుంది దాన్ని. అంటే అర్థం ఏంటి, మనకు ఒక పాయింట్ అర్థం అవ్వాలండి. వాస్తవానికి పూర్వము అంతకుముందు యోష వరకు స్వతంత్ర రాజ్యంగా ఉండేది యోధ రాజ్యము. అంటే యోధ అనేది చిన్న దేశం అండి అప్పటికి. ఉత్తర రాజ్యం ఇస్రాయల్ అయితే దక్షిణ రాజ్యం యోధ రాజ్యం అయితే, యోధ రాజ్యం అయితే చిన్న ప్రదేశం అండి, చిన్న దేశం అండి. అయితే ఐగుప్తు రాజులు వాళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళ మీద కొన్నేస్తారండి. ఐగుప్తు రాజులు, ఇటువైపు ఏమో అశూరీయులు, బబులీలు అందరూ కూడా వీళ్ళందరి దృష్టి ఇదేమో పడిందంటే చిన్న రాజ్యం యోధమే పడిందండి. పడినప్పుడు దేవుడు అలా కాపాడుకుంటూ వచ్చాడు. ఎందుకంటే కొంతమంది రాజులకు మంచితనం బట్టి. ఎప్పుడైతే యోషియా చనిపోయాడో మరి ఇంకా రాజు లేడు కాబట్టి వెంటనే ఐగుప్తులు ఆక్రమించుకున్నారు. ఐగుప్తులు బానిసలోకి, వాళ్ళ యొక్క అధికారంలోకి యోధ రాజ్యం వెళ్ళిపోయింది. అప్పుడు మరి ఐగుప్తు రాజు ఏదైతే చెప్తాడో అయితే చెయ్యాలండి. ఎందుకంటే మరి ఇంకా స్వయంగా వాళ్ళు పరిపాలన చేసే అధికారం వాళ్ళకి లేదని. అప్పుడు ఐగుప్తు రాజు ఏం చేశాడంటే యెహోయాహాజుని తీసుకెళ్లి, మనం చదువుకుంటూ అక్కడ 33 ఉంది అక్కడ, అతని బంధకంలో ఉంచి అతన్ని జైలు వేసి చెరసాలు వేసి ఆ దేశానికి ఏమో పన్ను విధిస్తారండి. పన్ను ఎంత పన్ను విధించినా అక్కడ ఉంటుంది. 50 మణుగులు వెండి, 2 మణుగులు బంగారం. 2 మణుగులు అంటే ఇంచు 36 కేజీలు బంగారం అర్థం చేసుకోవచ్చు. తర్వాత పండుగ నిండించి ఆయన ఏమో తీసుకెళ్ళిపోతారు. ఎక్కడ తీసుకెళ్ళిపోతారు? ఐగుప్తు తీసుకెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అతడు ఐగుప్తు చనిపోతారండి. 34 వచనంలో కింద మాటలు ఉంటుందండి. 34 చదువుకుంటే యోషియా కుమారుడు ఎలీయాకీమును అతని తండ్రి అయిన యోషియా కుమారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీమును మారు పేరు పెట్టి యెహోయాహాజును ఐగుప్తు దేశం కొనుక్కోగా అచ్చట అతను మృతి పొందాను. ఆయన బంధకంలో వేసి ఐగుప్తు తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ఆయన చచ్చిపోతాడు. ఎవడు? యెహోయాహాజు చనిపోతాడు. యెహోయాహాజు చనిపోయిన తర్వాత మరి ఆయనకి మారుగా రాజుగా ఎవరిని ఏర్పాటు చేశారంటే ఆయనకి మారుగా రాజు యెహోయాకీము వచ్చారండి. యెహోయాకీము వచ్చాడు. మొదట పరిపాలించింది ఎవరు? యెహోయాహాజు. తర్వాత ఆయన ప్రదేశంలో ఆయన స్థానంలో వచ్చిన రాజు అంటే యెహోయాకీము వచ్చాడండి. మనం చదువుకున్నంత చరిత్ర చదువుకుంటున్నాం. చరిత్ర మనకు అవసరం. అట్లీస్ట్ మన అందరి రాజులు కాకపోయినా చివరి రాజుల్లో మనం ప్రత్యేకంగా చదువుకోవాలి. ఎందుకంటే దాంతో అంత సంబంధించిన చాలా విషయం ఉందని. ఇది చదువుకుంటే మనకు చాలా విషయం క్లారిటీగా వస్తాయి. ఇప్పుడు మనం ఆలోచించినప్పుడు యెహోయాకీము వచ్చినప్పుడు యెహోయాకీముని పెట్టింది ఎవరంటే ఫరోనకు అండి. జాగ్రత్త మన పదవి జాగ్రత్త గమనించాలండి. ఐగుప్తు రాజేమో వాస్తవానికి యెహోయాహాజును రాజుగా నియమించింది యెరూషలేం ప్రజలైతే యెహోయాకీమును రాజుగా పెట్టింది ఐగుప్తు రాజైన ఫరోనకు. ఇక్కడ మన జాగ్రత్త గమనిస్తే 34 వచనంలో యోషియా కుమారుని ఎలీయాకీమన పదం ఉందండి. యోషియా కుమారుడిన ఎలీయాకీమన పదం ఉంది. మనం చదువుకుంటే ఎలీయాకీమన్న యెహోయాకీమన్న ఒకటే, వీళ్ళిద్దరూ ఒకటేనండి. ఎలీయాకీమన్న యెహోయాకీమన్న అదో మరొక పేరు. ఎలీయాకీమన్న యెహోయాకీమన్న ఒకటే. ఈ రాజును మనం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలో ఈ రాజు గురించి మాట ఉంటుంది. మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం అది. అయితే ఇక్కడ మనం చదువుకుంటే 36 చదువుకుందాం. 35 చదువుకుందాం. యెహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ చొప్పున దేశం మీద పన్ను విధించి ఆ వెండి బంగారంలో ఫరోకు చెల్లించి వచ్చాను. యెహోయాకీమేమో ఐగుప్తు రాజు ఫరో ఏదైతే చెప్పాడో, ఏదైతే పన్ను విధించాడో ఆ పన్ను విధించిన ప్రకారం దేశం అందరికీ చాటించి దేశం అందరిలో కూడా పన్ను కలెక్ట్ చేసి దానికి ఆయన చెప్పినట్టు చేశారండి. దేశపు జనం చెప్తుంటే వారు నిన్నమైన చొప్పున వసూలు చేసి అతను ఫరోనకు చెల్లించను. తర్వాత ఆ పన్ను వసూలు చేసి రాజుకి ఇవ్వడం జరుగుతుందండి, ఐగుప్తు రాజుకి. అంటే మీకు పాయింట్ మీకు ఏం అర్థవాలంటే యోషియా వరకు ఈయన ఫుల్ ఫెజ్ రాజుగా పనిచేశాడు. యోషియా తర్వాత నుంచి ఏమైందంటే ఆయన చనిపోయిన తర్వాత ఐగుప్తులో చేతిలోకి రాజ్యం వెళ్ళిపోయినప్పుడు తాత్కాలికంగా అప్పుడు వీళ్ళందరూ కూడా సామంత రాజులు అయిపోయారండి. సామంతరాజు అంటే అర్థం ఏంటండి? రాజు కింద మహారాజు కింద పనిచేసే అతనికి అసిస్టెంట్. అంటే వారికి ఇంకా స్వయం ప్రతిపత్తి అంటే ఉండదు, స్వయం పరిపాలన మనకు ఉండదండి. పెద్దరాజు ఏం చెప్తే ఆ వ్యక్తి చేయాల్సిన అలా విధంగా సామంత రాజు పరిపాలనలోకి ఆవిరి వీళ్ళందరూ వచ్చారండి. అది వీళ్ళ యొక్క దౌర్భాగ్యం అండి. అసలు ఇశ్రాయేల్ రాజ్యం అన్న ఇస్లాం రాజ్యం అన్న అసలు దేవుని రాజ్యం అండి. అది మనం ఆల్రెడీ అది నేర్చుకున్నాం. అది అసలు దేవునికి సంబంధించిన దేశం అండి. అలాంటి దాన్ని ఒక ఆక్రమించి వారి పరిపాలన ఏంటంటే అంటే అలాంటి అవకాశం వచ్చింది
ఈ దౌర్భాగ్యులని. అంటే రాజులు నిజంగా కరెక్ట్గా ఉంటే అటువంటి దుస్థితి రాకుండా ఉండేది. అయితే మనం ఇంకా ఆలోచిద్దాం. 23 అధ్యాయము 2 రోజుల గ్రంథము 36 చదువుకుంటే అక్కడ యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 20 ఏళ్ళు వాడే యెరూషలేమున 11 సంవత్సరములు ఏలెను. ఇతను 8 సంవత్సరాలట. 20 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఏలేరట? 11 సంవత్సరాలు ఏలేరటండి. యెరూషలేముని ఇంచుమించు 11 సంవత్సరాలు ఏలినట్టు. మన జాగ్రత్త గమనిస్తే చూడండి, యెహోయాకీము అంటే ఎవరు? ఈయన ఎలీకీము షల్లూమైన యెహోయాజకుని పెద్దవాడు. ఎందుకంటే ఇక్కడ 20 సంవత్సరాలు ఉంది, ఇక్కడ 23 సంవత్సరాలు ఉంది. మీకు ఎలాగైనా అర్థం అవ్వాలి. ఈయన జ్యేష్ఠుడు. మరి ఈయన ఎందుకు పెట్టారంటే బహుశా మరి ఏదో జనాలు పెట్టారు. బహుశా దానికి ఏదో రీజన్ ఉంటే ఉండొచ్చండి. ఇతని తల్లి పేరు మెన్షన్ చేయబడింది. తల్లి పేరు ఏంటంటే ఇక్కడ జబూద అనే పదం వాడారండి. జబూద. అతని తల్లి రోమా ఊరు వాడిన పెదాయ కుమార్తెకు జబూద. తల్లి పేరు మెన్షన్ చేయబడింది. తల్లి పేరు అంటే జబూద రాయబడింది. మనం చదువుకున్నప్పుడు ఒకసారి ఆలోచించండి. యెహోయాహాజు తల్లి హమూటలో రాయబడింది. హమూటల ఆడు వేరే స్త్రీ. ఇక్కడేమో ఈ తల్లి జబూద అనే తల్లి. అంటే వాస్తవానికి ఆ కాలంలో బహుభార్య ఉండేదాన్ని. ప్రతి రాజుకి కూడా ఇంచుమించు 3-4 భార్యలు ఉండేవారు. ఉపపత్నులు కూడా ఉండేవారు. నా కాలంలో బహుభార్యత ఉండేదాన్ని. చాలా మంది రాజులు కలిగి ఉన్నారు, బహుభార్యత ఉన్నారు. ఏవైనా దావీదు గారు కలిగి ఉన్నారు, సొలొమోను, ఇంకా చాలా ఉదాహరణ వాళ్ళ ముందు కూడా తన చూసుకుంటాం. అప్పుడు కూడా ఆయన బహుభార్యత వ్యక్తే. అంటే ఆ కాలంలో దేవుడు దాన్ని ఆజ్ఞగా పెట్టలేదు కాబట్టి పితృల కాలంలో బహుభార్యత ఉంది. తర్వాత అందరూ కాదు, కొంతమంది దంశాల్సిన తర్వాత కూడా బహుభార్యత నడిచిందని. అంటే అప్పుడు ఆజ్ఞత లేదు. అంటే ఎక్కువ మంది స్త్రీలు, ఎంతమంది స్త్రీలు చేసిన ఆజ్ఞత పర్టికులర్ లేదు కాబట్టి ఆ కాలంలో ఉండేది. కానీ కొంతమంది మటుకు బహుభార్యత అనేది లేదు పూర్తిగా. ఇంకా ఒక వ్యక్తి ఒకే స్త్రీని పెళ్లి చేసుకోవాలి, ఒక స్త్రీ ఒకే పురుషుని పెళ్లి చేసుకోవాలి. అది ఆజ్ఞత వచ్చింది కొత్త నిబంధనలు. అది మనం పాయింట్ చేయాలి. అయితే ఈ వ్యక్తి కూడా కొన్ని మంచిగా బ్రతికారు అనుకుంటే ఈ వ్యక్తి కూడా మంచిగా బ్రతకలేదండి. 23 అధ్యాయం 37 చదువుకుంటే ఇతడు తన పితరుల చర్యలన్నింటి ప్రకారం యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఈ వ్యక్తి కూడా నీతిగా యథార్థంగా బ్రతికాడంటే ఈ వ్యక్తి కూడా తన పితరులు ఏ విధంగా చేసి చెడ్డవాడు ఉన్నారో ఈ వ్యక్తి కూడా దాన్ని ఎంచుకొని వాళ్ళ రూట్లో ఈ వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు. ఎవరు? యెహోయాకీము. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంఘటన ఉంది. ఇది మనం అందరం గమనించాలి. అందుకే యెహోయాకీము మనకి యెహోయాహాజు కన్నా యెహోయాకీము మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానియేలు కదా మొదటి అధ్యాయంలో ఈ యెహోయాకీము టైంలోనే ముట్టడి జరుగుతుంది. ఇప్పుడు మనం ఇంకాస్త చరిత్ర మనం ఆలోచించగలిగితే వాస్తవానికి యెహోయాకీము గురించి మనకి 2 రాజుల గ్రంథము తర్వాత 2 దినవృత్తాంతంలో ఉంటుందని. ఇంకా ఆయన గురించిన మ్యాటర్, ఇంకా ఆయన గురించి సంబంధించిన అంశాలు ఎక్కడ ఉంటుందంటే ఇర్మియా గ్రంథంలో ఉంటుందండి. ఇర్మియా గ్రంథం. ఎందుకంటే ఇర్మియా గ్రంథం మనం చదువుకున్నప్పుడు ఒకసారి యెహోయాకీము టైంలో ఇర్మియా ప్రవక్తగా పనిచేశాడు. మనకు తెలుసు. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం 3వ చదువుకుంటే మరియు యోషియా కుమారుడు యెహోయాకీము యోధాకు రాజై ఉండగాను యోషియా కుమారుడు సిద్కియా యోధాకు రాజై ఉండిగాను ఆ సంవత్సరంలో దేవుని వాకు ప్రత్యక్షమైంది అక్కడ చెప్పుకుంటాడు గ్రంథకథ తన గురించి ఇర్మియా. అంటే ఇర్మియా ఎవరి టైంలో పనిచేశారట? యెహోయాకీము టైంలో పనిచేశారండి, ప్రవక్తగా పనిచేశారండి. కాబట్టి ఇర్మియా గ్రంథంలో యెహోయాకీము గురించి కొన్ని మాటలు ఉంటాయి. అది కూడా మనం ఆలోచిస్తాం. ఒకసారి మనం చరిత్రలోకి వెళ్ళినప్పుడు క్రీస్తు పూర్వము 605 సంవత్సరంలో క్రీస్తు పూర్వము 605లో ఏమైందంటే బబులోనీయులు ఐగుప్తీయుల్ని ఓడించారు. ఈ మాట మనకి ఎక్కడ ఉంటుందంటే ఇర్మియా గ్రంథము 46 వెళ్ళిపోతుంది. ఇర్మియా గ్రంథము 46 అధ్యాయం 2వ చదువుకుంటే పిల్లల ఈ రిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు అందరూ కూడా అవి అండర్లైన్ చేసుకోండి, లేకపోతే అక్కడ రాసుకుంటే మంచిదే, భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఇర్మియా గ్రంథము 46 అధ్యాయం 2వ చదువుకుంటే ఐగుప్తుని కూర్చిన మాట అనగా యోషియా కుమారుడైన యోధరాజుని యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున నెబుకద్నెజరు కర్కెమిషులో యూఫ్రటీస్ నది దగ్గర ఓడించిన ఫరోన్ యొక్క దండును కూర్చిన మాట. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే యెహోయాకీము రాజుగా
రాజుగా అధిష్ఠించాడు సింహాసనం మీద. 11 సంవత్సరాలు పరిపాలించాడు. యెరూషలేము పరిపాలించాడు. అంటే సామంతరాజుగా ఉన్నాడు, స్వయం ప్రతిగా రాజుగా లేడు. అయితే గ్రంథం మనకి ఏం చెప్తుందంటే, ఈ రెండో వచనం ఆలోచిస్తే, యెహోయాకీము ఏలుబడిన 4వ సంవత్సరం ఎప్పుడైతే సింహాసనం ఎక్కాడో, ఎక్కిన తర్వాత 4వ సంవత్సరం ఏమైందంటే, ఐగుప్తీయుల్ని బబులోను వారు ఓడించారండి. ఎక్కడ? అక్కడ మనకి ఒక ప్లేస్ ఉంటుందండి, కర్కెమీషులో, యూఫ్రటీస్ నది దగ్గర కర్కెమీషు అనే ప్రదేశంలో, ఇది ఎక్కడ ఉందట? యూఫ్రటీస్ నది దగ్గర ఉందట. అక్కడ ఏమైందంటే ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఇది చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన యుద్ధం. ఆ యుద్ధంలో జరిగినప్పుడు బబులోను వారికి ఐగుప్తులకి మహాభీకరమైన యుద్ధం జరిగిందని. ఆ యుద్ధంలోనేమో బబులోనీయులు ఐగుప్తుని జయించారండి. మీకు ఇంకా స్పష్టంగా చెప్తాను. నేను ఇప్పుడు ఇది చదివేస్తాను. చదివిన తర్వాత మీకు ఒక మ్యాప్ చెప్తానండి. ఈ మ్యాప్ చెప్పిన తర్వాత మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మ్యాప్ అనేది మనకు చాలా అత్యవసరం, మనం నేర్చుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఆ మ్యాప్ గురించి మనం కొంచెం ఆలోచిద్దాం. నేను ఇక్కడ చదివేస్తున్నానండి. ఇది మీకు ఒక మ్యాప్ గురించి మీకు ఇప్పుడు ఒక చెప్తాను, మీకు కొంచెం ఒక ఐడియా వస్తుంది. జాగ్రత్త వినాలి, చూడండి జాగ్రత్తగా. నేను ఒక నదికి వేస్తానండి. ఇది మ్యాప్ అండి అంతా కూడా. పూర్వకాలంలో నేను ఒక మ్యాప్ గీస్తాను. ఈ మ్యాప్ చాలా ఇంపార్టెంట్. దయచేసి మీరు ఈ మ్యాప్ని గమనించండి. మీరు గమనిస్తే అసలు ఏ ప్రదేశం ఎక్కడ ఉందో ఏంటి మాకు ఒక ఐడియా, మనకు ఒక అవగాహన వస్తుందండి. దయచేసి అందరూ జాగ్రత్త వినాలి. ఇది యూఫ్రటీస్ నది అనుకోండి. ఇది టైగ్రస్ అనే నది. ఈ నది మధ్యలో ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని పూర్వకాలంలో అషూరు అన్నారండి. అషూరు అంటే అషూరు రాజ్యం అని ఏదో చదువుకుంటామో గ్రంథంలో. అషూర్ అంటే ఎవరు? ఇశ్రాయేలును ఓడించిన వారు. అషూర్ అంటే పెద్ద మహా సామ్రాజ్యం అని ప్రియారా. పాత చరిత్రలో అషూర్ మహా పెద్ద సామ్రాజ్యం. అషూరీలు వాళ్ళు ఉండేవారండి. అషూర్ రాజ్యము ఎక్కడ ఉండేది? యూఫ్రటీస్ నది మధ్యన, టైగ్రస్ నది మధ్యన ఉండేది. దీనికి మరొక పేరంటే మెసొపొతేమియా. మనం చదువుకుంటాం మెసొపొతేమియా పదం. మెసొపొతేమియా అంటే అర్థం ఏంటంటే రెండు నదీ పరివాహక ప్రదేశాల మధ్య ఉన్న ప్రదేశం. రెండు నదుల మధ్య ఉన్న ప్రదేశాన్ని మెసొపొతేమియా పదంగా అంటారు. మెసొపొతేమియా అంటే ఇది అషూరు సంబంధించింది. ఈ అషూరు ఈ కిందన బబులోని ఉండేవారండి. బబులోన్ రాజ్యం ఎక్కడ ఉండేదంటే ఈ అషూరు కింద ఉండేవారండి బబులోనీయులు. బబులోనికి మరో పేరు ఏంటంటే కల్దీయ దేశం అన్న బబులోన్ అన్న ఒకటే. దీనికి మరొక పేరు ఏంటంటే షీనార దేశం అన్న కల్దీయ దేశం అన్న బబులోన్ అన్న ఒకటే. తర్వాత మనం ఇటువైపు చూసుకుంటే మరి యెరూషలేము రాజ్యం అంటే ఇదంతా కూడా పాలస్తీనా అంటే ఉత్తర రాజ్యము. ఇది దక్షిణ అంటే యెరూషలేము అంటే దావీదు నుంచి మనం వాళ్ళు ఆక్రమించుకున్న స్థలం ఏదైతే ఉందో అంటే కనాన దేశం ఏదైతే ఉందో తర్వాత పాలస్తీనా గుర్తించబడింది. ఇది ఉత్తర రాజ్యంగా తర్వాత చీలిపింది కాబట్టి ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం అంటే ఇది కనాన దేశం లేదా పాలస్తీనా. దేవుని ప్రజలు నివసించిన దేశం ఇది. నేను పాతకాలం ఆలోచిస్తాను, పాతకాలం చెప్తాను. తర్వాత
ఇక్కడేమో ఈ కేంద్ర ఎడం వైపున ఐగుప్తు దేశం ఉండేదండి. ఐగుప్తు. ఈ ఐగుప్తును ఆనుకొని నైలు నది ఉండేదండి. నైలు నది. ఐగుప్తులకి నైలు నది చాలా ప్రత్యేకమైంది. నైలు నది పక్కన ఐగుప్తులు ఉండేవారు. మనం ఇంకా పూర్తిగా చెప్పను, మనకు అర్థం అవడానికి మీకు వివరిస్తాను. తర్వాత బబులోనీయులకి మనకి అంటే ఇస్రాయల్ రాజ్యానికి కిందన అరేబియా ఒక ఎడారి ఉండదు, మహా పెద్ద గొప్ప ఎడారి ఉండదు. రైట్. పిల్లలు మీకు అర్థమవుతుందా? మ్యాప్ గీసిన మ్యాప్ చూసి చూడండి, ఒకసారి గమనించండి. మొదట ఇది యెరూషలేం రాజ్యం అయితే, యెరూషలేం దేశం అయితే, పాలస్తీన్ అయితే, అంటే ఆ కాలం నుంచి ఆలోచిస్తున్నాను. దీనికి కుడివైపు కిందన బబులోను వారు ఉండేవారు, దానిపైన అష్షూరీయులు ఉండేవారు, ఈ పక్కనేమో పెద్ద సముద్రం. ఐగుప్తులు ఎడమవైపు కింద ఉండేవారు. ఇప్పుడు వీళ్ళందరికీ యుద్ధాలు జరిగే ప్లేస్లు ఎక్కడంటే యూఫ్రటీస్ నది ఏదైతే ఉందో ఈ నది దగ్గర ఈ ఐగుప్తులేమో ఎలా వచ్చేవారండి. ఇలా వీళ్ళు ఎలా వస్తూ ఇక్కడ యుద్ధం స్టార్ట్ చేస్తారండి. బబులోను వారు ఎలా వస్తూ ఇక్కడ యుద్ధం స్టార్ట్ చేస్తారండి. అష్షూరీయుల వారు వీళ్ళు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఇలా యుద్ధం ఇక్కడ స్టార్ట్ చేస్తారండి. అంటే వీళ్ళందరూ కూడా యెరూషలేం మీదకి వెళ్తూ ఉండేవారండి. అంటే ఉత్తర రాజ్యం టచ్ చేసేవారు, దక్షిణ రాజ్యం టచ్ చేసేవారు అండి. ఇది మరి ఇంకో రూట్ లేదు, వీళ్ళకి యుద్ధం జరిగడానికి ఇక్కడ టచ్ చేస్తారండి. ఈ పాయింట్ అర్థం లేదు. ఎప్పుడు కూడా వీళ్ళు ఆ కాలంలో, ప్రాచీన కాలంలో ముగ్గురు పెద్ద మహా సామ్రాజ్యం గుర్తించబడిన ఎవరంటే మొదట ఐగుప్తు, తర్వాత అష్షూరీయులు వచ్చారు, ఆ తర్వాత బబులోనీయులు. ముగ్గురు కూడా ఆ కాలంలో మహా సామ్రాజ్య నేతలు. ఈ ముగ్గురికి ఇప్పుడు కూడా యుద్ధాలు జరుగుతూ ఉండేవారు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఒకరి మీద ఒక ఆధిపత్యం జరుగుతూ ఉండేవారు. మొదట అష్షూరీయులు బలంగా ఉండేవారు. అష్షూరీయుల తర్వాత ఏమైందంటే అష్షూరీయులు మెల్లిగా వాళ్ళ అంతర్కలహాలు స్టార్ట్ అయ్యి వాళ్ళ పడక వాళ్ళ బలహీనం అయిపోయారండి. అది ఆసరాగా చేసుకొని బబులోను రాజు వీళ్ళ దండెత్తి ఇంచుమించు క్రీస్తు పూర్వము 615లోనేమో బబులోను రాజున నెబుకద్నెజరు వీళ్ళని ఆక్రమించారండి. వాస్తవానికి అష్షూరీయులు ఉత్తర రాజ్యం మొత్తం ఆక్రమించారు కదా, ఇది ఉత్తర రాజ్యం. వీళ్ళు ఆక్రమించిన తర్వాత ఇదంతా అష్షూరు పాలనలో ఉండేది. యూదా రాజ్యం మటుకు వీళ్ళు ఆక్రమించలేకపోయారు. ఎందుకంటే హిజ్కియా కాలంలో సన్హెరీబు మనకు తెలుసు, సన్హెరీబు రాజుగా ఆయనేమో యూదాన్ని ఇది ఎలాగో చిన్న దేశం కదా దేవుని ఆక్రమించుకుందాం అని ట్రై చేసినప్పుడు హిజ్కియా దేవుని ప్రార్థించిన తర్వాత దేవుని యొక్క మహాశక్తి కృపను బట్టి వాళ్ళ సైన్యం 1,00,000 మందికి పైగా దేవదూతలు సంహరించేస్తారు. మన చరిత్రలో మనం చదువుకుంటాం. అప్పటి నుంచి కూడా వీళ్ళు మరి యోధరాజ్యం జోలికి రారండి అష్షూరీయులు, ఎందుకంటే దేవునితో వీళ్ళు ఉంది కాబట్టి ఈ జోలికి రారండి. తర్వాత బబులోనీయులకి వీళ్ళకి ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉండేవి. తర్వాత క్రీస్తు పూర్వం 615లో బబులోనీయులు అష్షూరీయులను జయించారండి. జయించిన తర్వాత ఇదంతా కూడా బబులోను సామ్రాజ్యం అయిపోయిందండి. అందు కారణం వీళ్ళకి అంతర్గ్రహాలు ఉండడం, తర్వాత వీళ్ళు సైన్యం పటిష్టంగా ఉండేవారు బబులోను రాజ్యం. తర్వాత ఐగుప్తులతో వాళ్ళు కూడా చిన్నవారేం కాదు, వాళ్ళు కూడా యుద్ధాల్లో ప్రవీణులు, వాళ్ళు కూడా మంచి స్ట్రాంగ్ గా ఉన్న దేశం అండి. వీళ్ళు బబులోను యుద్ధం జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా ఈ యూఫ్రటీస్ నది ఏదైతే ఉందో వీళ్ళకి మనకి యుద్ధాలు జరుగుతూ ఉండేవి ఇక్కడ ఈ నది మీదగా. మొత్తం మీద యుద్ధాలు అనేవి ఈ ముగ్గురు కామన్ దేశం ఎక్కడైతే ఉందో దక్షిణ దేశం అండి, అంటే ఉత్తర రాజ్యం, అంటే యెరూషలేం మొత్తం కనాన్ దేశం ఏదైతే ఉందో అది వీళ్ళందరూ మధ్యలో ఉందండి, సెంట్రల్ పాయింట్ ఉందండి. వీళ్ళందరూ యుద్ధం జరిగేసిందంటే అందరూ ఖచ్చితంగా ఈ దేశం రావాల్సిందే. ఈ దేశంకి వచ్చిన తర్వాత యుద్ధాలు చేసేవారు. మరి దేశం వచ్చిన తిన్నకుంటారా, వీళ్ళు దోచుకునేవారండి. ఎవరైతే ఈ దేశంలోకి వస్తారో యుద్ధం జరిగించడానికి వీళ్ళందరూ ఎవరైతే ఏ ప్లేస్కి వస్తారో ప్లేస్లో జనాలందరినీ వాళ్ళకి ఆస్తిని దోచుకుని వాళ్ళని బెదిరించి వీళ్ళంటే దుర్మార్గ కార్యాలు చేస్తూ ఉన్నారు 3 రాజ్యాలు కూడా. ఆఖరికి వీళ్ళందరూ ఏం చేశారంటే ఎవరైతే మా దేశంకి వస్తారో వాళ్ళకి పొన్ను ఇవ్వడం స్టార్ట్ చేశారండి. మనం చదువుకుంటాం కదా పొన్ను ఇవ్వడం. పొన్ను ఎందుకంటే వీళ్ళు
మా దేశం వచ్చినప్పుడు మీరే నష్టం కలిగించొద్దు, మా దేశం వచ్చినప్పుడు మేము వాళ్ళు ఏమన్నారంటే మీరు మాకు పన్ను ఇస్తే మీరు మాకు ఎంత అమౌంట్ మాకు ముట్ట చెప్తే మేము జోలు రామనేవారండి. అందుకే మనం ఎంత చదువుకున్న ఐగుప్తీయులు కూడా ఈ మరి ఎప్పుడైతే యోషియా చనిపోయాడో ఐగుప్తులకి పన్ను ఇచ్చారండి. ఎవరు ఐగుప్తులు పన్ను ఇచ్చింది ఎవరంటే మనం యెహోయాహు మనం చదువుకున్నాం కదా ఇందాక. యెహోయాకేమో పన్ను ఇచ్చాడు. ఎందుకు పన్ను ఇచ్చాడంటే వీళ్ళ దేశంకి వచ్చి మరి వీళ్ళు ఎలాగో వీళ్ళతో యుద్ధం చేయలేరు, ఎందుకంటే వాళ్ళు మహా బలశాలు ఐగుప్తు వాళ్ళు. వాళ్ళని కాదు మిగతాలందరూ కూడా ఎవరైతే ఈ దేశం మీద యుద్ధం జరిగిస్తారో అంటే వీళ్ళ మీద ఈ దేశం మీద వెళ్ళి యుద్ధాలు వేరే వాళ్ళు జరిగిస్తారో వాళ్ళందరికీ పన్ను ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. వాళ్ళ పన్ను ఇవ్వడం ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ జోలికి రాకుండా ఉండడానికి. ఈ కిందంతా అరేబియా ఎడారండి, ఇది మహా గొప్ప ఎడారండి. ఈ ఎడారిలో చాలా భయంకరమైన ఎడారి, ఇసుకతో కూడిన ప్రాంతము, చాలా వేడి ప్రాంతము. ఆ కిందన ఇటువైపు వస్తే ఇది మాదీయ పారసీకులు ఉండే ప్రాంతం అండి. మాదీయ పారసీకులు ఇక్కడ మీకు అంత అర్థమవుతుంది. ఇప్పుడు అంతా కూడా అశూరియులు, బబులోనియులు, పాలస్తీనా దేశం, మాదీయ పారసీకులు, ఇది అంతా అరేబియా ఎడారి, ఇది ఐగుప్తు కూడా ఎడారి ఉంది. నైలు నది పరివాహక ప్రాంతంలో ఐగుప్తులు ఉండేవారండి. ఈ పైన మధ్య సముద్రం అంట. ఈ యూఫ్రటీస్ నది టైగర్స్ మధ్యన అశ్షూరు రాజ్యం ఉండేది. మొదట అశ్షూరీయులు బలంగా ఉండారు, అశ్షూరీయులు పోయారు. వాళ్ళ తర్వాత బబులోను వారు ఐగుప్తుని జయించారు. ఎక్కడ జయించారు? మనం చదువుకున్నాం, కర్కిమేషన్ చదువుకున్నాం కదండి. ఇర్మియా గ్రంథము 42 చదువుకుంటే 4వ సంవత్సరంలో నెబుకద్నెజరు కర్కెమీషులో యూఫ్రటీస్ నది దగ్గర ఓడించిన ఫరోనీకు, కర్కెమీషు ప్రాంతంలో యూఫ్రటీస్ నది దగ్గర, ఈ నది ఎలా పారుతూ ఉంటుంది. ఈ నది దగ్గర ఏమో ఈ బబులోను వారు ఐగుప్తులను ఓడించారండి. ఓడిన తర్వాత మొత్తం బబులోను సామ్రాజ్యం అయిపోయిందండి. అప్పుడు మొత్తం బబులోను సామ్రాజ్యం అయిపోయిందండి. అప్పుడు అంటే ఐగుప్తులు కూడా బబులోను చెరకంటే వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోయాడు. మరి అంటే అప్పటి నుంచి ఐగుప్తు భయపడి వీళ్ళు రాలేదు, అప్పుడు వీళ్ళు కూడా సామంత రాజుగా అయిపోయారు. అప్పుడు బొబ్బులో కూడా వీళ్ళని ఆక్రమించుకున్నారు. ఇది అప్పుడు జరిగిన మ్యాప్. ఇది మీకు అర్థమైతే మీకు ఒక క్లారిటీ వస్తుందని. తర్వాత మాదీయ పారసీకులు వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు బలంగా ఎదిగి వీళ్ళు బబులోను జయించారు. అప్పుడు ఏమైంది? మొత్తం ఇదంతా కూడా ఎవరి చేతికి వెళ్ళింది? ఇప్పుడు భవిష్యత్తులో బబులోను తర్వాత మాదీయ పారసీకుల చేతికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా ఈ ప్రదేశాలు చదువుకుంటే అప్పుడు ఏవైతే ప్రదేశాలు ఉన్నాయో మనం అసలు ఆలోచిస్తే ఇప్పుడు ఉత్తర రాజ్యాన్ని ఎలా పిలుస్తారంటే ఉత్తర ఇరాక్ అంటారండి. నార్త్ ఇరాక్ ప్రాంతం ఇప్పుడు పూర్వ ప్రాంతం ఏదైతే ఉంది ఇప్పుడు మనం నార్త్ ఇరాక్ అంటాం. తర్వాత ఆ కింద దాన్ని బబులోను అప్పుడు ప్రాంతాన్ని ఇప్పుడు దక్షిణ ఇరాక్ అంటాం. ఇరాక్ అంటే ఎవరు? ఇప్పుడు ముస్లిం చేతికి వెళ్ళిపోయిందండి. ఒకప్పుడు దేవుని జనాంగం ఉన్న ప్రదేశాలన్నీ కూడా ముస్లింలు ఆక్రమించారు. తర్వాత క్రీస్తు శాఖం మనకు తెలుసు. క్రీస్తు తర్వాత అవన్నీ ఏం జరిగాయంటే అరేబియన్లతో ముస్లింలతో అంటే వాళ్ళతో యుద్ధాలు జరిగి ఆఖరికి ఇవన్నీ కూడా వాళ్ళ హ్యాంపర్లోకి వెళ్ళిపోయాను. ఈ కిందన మాదీయ పారసీక ఇది ఇరాన్ అంటే మాదీయ పారసీక దేశం అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఇరాన్గా పిలవబడుతుందని. బైబిల్లో ఉన్న అన్ని కూడా చరిత్రకు సంబంధించినవి. అవి కట్టుకథలు కావండి, అవి నిజంగా జరిగినవి. ఇప్పుడు కూడా ప్రదేశాలు ఉన్నాయండి. అవి కట్టుకథలు ఏదైతే కల్పితలు కావండి, అవి నిజంగా ఉన్నాయి, జరిగాయి, ఇప్పుడు కూడా ఉన్నాయండి. అప్పుడు ఇరాక్ ప్రాంతమే పూర్వం అశ్షూరీయులు అంటే ఇరాన్ ఇరాక్ మధ్యనే మనకి యెరూషలేం ఉండేదండి. ఇది మధ్యలో ఇక్కడ యెరూషలేం అనుకోండి, దక్షిణాది యెరూషలేం ఉండదు కదా, యెరూషలేం అంటే ఇవన్నీ కూడా పక్కన ప్రాంతాలే. ఈ ఇరాన్ ఎక్కడ ఉంటది? ఈ పక్కన పాకిస్తాన్, ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, ఇటు పక్కన ఆఫ్ఘనిస్తాన్ ఉంది, పాకిస్తాన్ పక్కన భారతదేశం ఉంది. అంటే పెద్ద దూరమే కాదండి, పెద్ద దూరం కదా, అంత ఒకే ఖండం. భారతదేశం పక్కన పాకిస్తాన్ పక్కన పైన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ పక్కన ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ఇరాను, ఇరాక్, ఇవన్నీ ఇప్పుడు ప్రాంతాలు. ఈ పైన టర్కీ ఉంటుందండి. టర్కీ
జస్ట్ మీకు అర్థం కూడా చెప్తాను. అప్పుడు ఐగుప్తుతో ఇప్పుడు ఈజిప్ట్ రెండు పేర్లు ఒకటే, పేర్లు మారలేదు. ఈ కింద ఎర్ర సముద్రం ఉంటుందండి, ఇక్కడ చెప్పడం మర్చిపోయి, ఇక్కడ ఎర్ర సముద్రం ఉంటుందండి, ఇక్కడ ఎర్ర సముద్రం ఉంటుంది. తర్వాత ఇంకా మనం ఆలోచిస్తే ఈ పైన సిరియా దేశం ఉంటుంది, మనం చదువుకుంటాం సిరియా దేశము, సిరియన్లు, ఇక్కడ సిరియా దేశం ఉండేది పూర్వం. వాళ్ళు కూడా యుద్ధంకి వస్తూ ఉండేవారండి, సిరియా వాళ్ళు కూడా. ఇప్పుడు కూడా సిరియా ఉంది. మనం మన గ్రంథంలో ఆరామ ప్రదేశం ఎక్కడైతే ఉందో ఆరామ్ అన్న సిరియా అన్న ఒకటే, ఆరామ్ అన్న సిరియా అన్న ఒకటే. ఇవన్నీ కూడా జస్ట్ మనకి అర్థమయ్యే మీకు మ్యాప్ యూస్ చెప్పడం జరుగుతుందండి. ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకుంటే మనకి ఒక క్లారిటీ వచ్చేస్తా, ఇలా జరిగిందా మనకు ఒక అర్థం వచ్చేస్తుంది. అయితే ఆ కర్కెమిష్ దగ్గర క్రీస్తు పూర్వం మనం ఆలోచించినప్పుడు 605లో ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలోనేమో ఆ యుద్ధంలో బబులోనీయులు ఐగుప్తుని ఓడించారండి. ఓడించినప్పుడు బబులోను సామ్రాజ్యము అమలులోకి వచ్చింది ప్రపంచంలోనే. వాళ్ళు అంతకుముందు ప్రపంచ సామ్రాజ్య నేతలు అండి, అంతర్జాతీయంగా సామ్రాజ్య నేతలు, ఒక దేశంకో ఒక చిన్న రాజుగా కాదండి, ప్రపంచ పరిస్థితి గొప్ప రాజులు అండి. ఆ విషయం మనకు అర్థం అవ్వాలండి. ఇది క్రీస్తుపూర్వం 605. చరిత్రలో కూడా ఇదే మాట ఉంటుందండి, చరిత్రలో కూడా కనబడుతుంది. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన సంవత్సరం. గొప్ప యుద్ధం జరిగింది, యుద్ధంలో బబులోనీయులు వచ్చారండి. ఇర్మియా గ్రంథము 25:1 చదువుకుంటే, ఇప్పుడు మనం ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఆలోచిద్దాం. ఇర్మియా గ్రంథము 25:1 చదువుకుంటే, యోషియా కుమారుడును యోధా రాజైన యెహోయాకీము 4వ సంవత్సరమున, అనగా బబులోను రాజు నెబుకద్నెజరు మొదటి సంవత్సరమున యూదా ప్రజల గురించి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇక మనం జాగ్రత్త గమనిస్తే యోషియా కుమారుడును యోధా రాజైన యెహోయాకీము 4వ సంవత్సరము అంటే యెహోయాకీము ఇప్పుడు రాజుగా ఉన్నాడు కదా యెరూషలేంకి. యెహోయాహాజు తర్వాత యెహోయాకీము రాజుగా ఉన్నప్పుడు, ఆయన రాజుగా ఉన్నప్పుడు 4వ సంవత్సరంలో జాగ్రత్త ఉన్నారు. అంటే అప్పటికే ఆయన ఐగుప్తు పాలనలో వీరు సామంత రాజుగా ఉన్నాడు యెహోయాకీము. క్రీస్తు పూర్వం 605లో యుద్ధం జరిగి బబులోనేమో ఐగుప్తుని ఓడించాడు. ఓడిన తర్వాత అప్పుడు ఏమైంది, ఐగుప్తు సంబంధించిన రాజ్యాలన్నీ కూడా ఎవరి చేతికి వెళ్ళిపోయి, బబులోను చేతికి వెళ్ళిపోయి. మరి ఇప్పుడు యెరూషలేము కూడా ఎవరి చేతికి వెళ్ళిపోద్ది, బబులోను చేతికి వెళ్ళిపోద్ది. అందుకని ఏమన్నారంటే యెహోయాకీము 4వ సంవత్సరమున, బబులోను రాజు మొదటి సంవత్సరంలో పదం ఉంటుంది. అంటే యెహోయాకీము పరిపాలన 4వ సంవత్సరంలోని బబులోను ఐగుప్తుని ఓడించింది. కాబట్టి బబులోను మొదటి సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అయింది, యెహోయాకీము 4వ సంవత్సరం స్టార్ట్ అయింది. ఆ పదం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బబులోను రాజు మొదటి సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే క్రీస్తు పూర్వం 605. ఎందుకు, ఐగుప్తుని విజయం సాధించాడు. తర్వాత ఐగుప్తుకు చెందిన దేశాలను కూడా వీళ్ళ చేతులకు వెళ్ళి, అందులో యోధా కూడా ఉంది. ఇప్పుడు యోధాలో యెహోయాకీము పనిచేసినప్పుడు కూడా బబులోను రాజు ఆయన యొక్క పరిపాలన స్టార్ట్ అయింది. అంటే అప్పటికి, అంటే అంతకుముందు ఐగుప్తుకి సామంత రాజుగా ఉండేవాడు. ఇప్పుడు ఐగుప్తు పొజిషన్ మారి ఐగుప్తు స్థానంలో ఎవరు వచ్చారంటే బబులోను రాజు వచ్చాడు. బబులోను రాజు ఆయన కూడా సామంత రాజుగా పనిచేస్తున్నాడు ఇప్పటికి కూడా. ఎవరు, యెహోయాకీము. అందుకే ఎలా మారారంటే, అంటే మనం చదువుకున్న 11 సంవత్సరాలు పరిపాలిస్తే ఎవరు, యెహోయాకీము 4వ సంవత్సరంలో ప్లస్ మొదటి సంవత్సరము నెబుకద్నెజరు. అంటే మనకి ఏం అనుకోవాలంటే, ఇది మొట్టమొదటి చెర. మొన్న ఆలోచించాం, మొదటి చెర బబులోనీయులు యెరూషలేముని మొత్తం 3 సార్లు 3 దఫాలుగా చెరకి తీసుకెళ్లారు. ఇది మొదటి చెర. అయితే మొదటి చెర అంటే మనం ఇప్పుడు ఆలోచిస్తాం, దాని గురించి ఆలోచిస్తాం. అంటే బబులోను మొదటి పాలన ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడైతే ఆక్రమించుకుంటాం యోధాన్ని, అప్పటి నుంచి కూడా ఆయన యొక్క పరిపాలన స్టార్ట్ అయిందని. ఇదే మాటని మనం దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనం చదువుకుంటే, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం, యోధా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా. చూడండి, దానియేలు గ్రంథం 1వ చదువుకుందాం. యోధా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున. ఇక్కడేం చదువుకున్నాం మనం 25:1. అక్కడ 4వ సంవత్సరం అన్నారు.
యెహోయాకీము 4వ సంవత్సరంలో బబులోను రాజు వచ్చారని చెప్తుంది. ఆయన సంవత్సరం స్టార్ట్ అని చెప్తుంటే దాని గ్రంథం మనకి ఏం చెప్తుందంటే అక్కడ యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరం చెప్పడం జరుగుతుందండి. మరి అక్కడ 4 అన్నారు, ఇక్కడ 3 అన్నారు. ఏది కరెక్ట్? యెహోయాకీము 4వ సంవత్సరంలో కరెక్టా, లేకపోతే యెహోయాకీము 3 కరెక్టా? మనం ఆలోచించగలిగితే మనం ఒకసారి అంటే ఇప్పుడు మనం ఆలోచించినప్పుడు దానిలో ఉన్నది బబులోను ఉన్నారంట. అంటూ వాళ్ళ కాలక్రమం బట్టి ఆలోచిస్తే ఉదాహరణకి ఒక రాజు ఇది 2025 సంవత్సరం కదండి. ఒక రాజు ఉదాహరణకి ఈ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఒక రాజు ఒక రాజ్యం జయిస్తే అతనికి పరిపాలన కాలం ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి స్టార్ట్ అవుతుందండి. అది వాళ్ళ కాలంలో లెక్క. కానీ యెరూషలేము మట్టుకు ఇప్పుడు యూదా రాజ్యాల పరిస్థితి అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుంచి లెక్కేస్తారండి వాళ్ళ పరిపాలన కాలం. జాగ్రత్త వినాలి. ఇక్కడ ఏదో పొరపాటుగా రాయబడిన మాట అయితే కాదు. అక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఏది కరెక్ట్ అంటే 2 ఒకటే. అంటే దానియేలు బబులోను కాలం ఉన్నప్పుడు వాళ్ళ కాలక్రమం అనుసరించి ఎలా లెక్కేశారంటే బబులోను ఎప్పుడైతే ఆక్రమించాడో ఎప్పుడైతే ఆక్రమించాడో యూదా రాజ్యాన్ని ఆ వచ్చే సంవత్సరం పరిపాలన స్టార్ట్ చేస్తారండి. అది విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. అది పరిపాలన ఎప్పుడైతే ఏ సంవత్సరం జరిగించారో అప్పటి నుంచి లెక్కేయరండి. దాని వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తారండి. ఆ విషయం మనకు గుర్తుపెడుతుంది. ఆ విధానం బట్టి మనం 3వ సంవత్సర పదం అక్కడ రాయబడిందండి. 2వ దినవృత్తాంతంలో 36వ అధ్యాయము 5 నుంచి చదువుకుంటే 2వ దినవృత్తాంతంలో ఏదైతే మనకి చదువుకున్నాం, ఏం చదువుకున్నాం కదా, మొదటి అధ్యాయంలో దానియేలు గ్రంథము నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడేయడం అంటే మొత్తం తన సైన్యంతో మొత్తం అంత చుట్టూ అందరినీ ముట్టడేస్తారండి. మరి ఇటు అటు బయటకు వెళ్ళకుండా బయట రాకుండా మొత్తం బంధించారు. అంటే మొత్తం మరి ఇంకా ఇటు అష్టదిగ్బంధం చేస్తారు. అలా అర్థం చేసుకుంటే అప్పుడు ఆ ముట్టేసిన దినాన్ని ఏం చేశారంటే యెహోయాకీముతో పాటు బబులోను కొంతమందిని చెరకు తీసుకెళ్లాడు. ఈ మాట మనకి 2వ దినవృత్తాంతంలో 36వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు ఉంటాయి. 2వ దినవృత్తాంతంలో 36వ అధ్యాయము 5 నుంచి 7 చదువుకుంటే యెహోయాకీము ఆరంభించినప్పుడు 20 ఏళ్ళ వాడే యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత 6 అతని మీదకి బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనుకు తీసుకుని పోవుటకే గొలుసులతో బంధించెను. రాజు వచ్చాడు, యెరూషలేము వచ్చాడు, తర్వాత అతను బంధించాడు. ఎవరిని? యెహోయాకీమును బంధించి గొలుసుతో పాటు పట్టుకెళ్ళిపోయాడు. అతనితో పాటు ఏం తీసుకెళ్లాడట? 7వ చదువుకుందాం. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిర ఉపకరణంలో కొన్నిటిని బబులోనుకు తీసుకుని పోయి బబులోనులో తన గుడిలో ఉంచెను. అప్పుడు ఏం చేశాడంటే నెబుకద్నెజరు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరంలో ఉన్న ఉపకరణాలు, వస్తువులు, దేవుడికి సంబంధించిన వస్తువులు, అవన్నీ సామాగ్రి ఏవైతే ఉన్నాయో అవన్నీ కొన్నిటిని, అన్ని కాదు కొన్నింటి బబులోను తీసుకుని పోయి బబులోను తన గుడిలో తను ఉంచాడని గ్రంథంలో చెప్తున్నాను. ఇదే మాట దానియేలు గ్రంథంలో ఉంటుందండి. దానియేలు గ్రంథంలో మనం చదువుకుంటే దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలో 2వ వచనంలో మాట ఉంటుందండి. ఇదే మాటని దానియేలు గ్రంథం మొదటి 2వ వచనం కూడా ఇదే మాట రాశారండి. ఇక్కడే ఉంటది, ప్రభు యూదారాజు యెహోయాకీమును దేవుని మందిరంలో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన కనుక జాతి వినాలి. ఇక మన జాతగా అర్థం ప్రభు అంటే అక్కడ దేవుడు, దేవుడు యూదారాజుకు యెహోయాకీమును మరియు దేవుని మందిరంలో చేసిన ఉపకరణములు ఆ రాజు చేతికి అప్పగించను. దేవుడు అప్పచెప్పడానికి గ్రంథం చెప్తున్నాను. ఆయన నుంచి సంపాదించుకోలేదు, ఆయన నుంచి ఆక్రమించుకోలేదా? ప్రియుల జాగ్రత్త వినాలి. యెరూషలేము అంటే దేవునికి సంబంధించిన రాజ్యము. యెరూషలేము అంటే అది యూదా రాజ్యం. అంటే అసలు ఇశ్రాయేల్ టోటల్ అంతా కూడా దేవుడు ఎన్నుకున్న జనాంగం. అది దేవుడి రాజ్యంగా పిలవబడింది. వాళ్ళు ముట్టాలంటే దేవుడిని అసలు అంటే దేవుని అధికారం ఉండాలి. దేవుడు అది పర్మిషన్ ఇస్తే తప్ప ఎవడు రాయలేడండి ఈ ప్రదేశంలో. అందుకే గ్రంథం ఏం చెప్తుందంటే దేవుడు అప్పగించిన పదం ఉంటుందా? దేవుడు అప్పగించిన అర్థం ఏంటి? దేవుడు చెప్పిన దాన్ని బట్టే దేవుడు అవకాశం అనుమతించాడు కాబట్టి నెబుకద్నెజరు ఇవన్నీ చేయగలిగాడు. ఆ వస్తువుల్లో షీనార్ దేశంలో, ఇక్కడ షీనార్ అంతా అక్కడ బబులోను ఉంటుంది. షీనార్ అన్న బబులోను ఒకటే. షీనార్ దేశంలో తన దేవతలు తీసుకుని పోయి తన దేవతలకు బొక్కసంలో ఉంచాను. తన తీసుకెళ్ళి ఆ గుడిలో అవన్నీ పెట్టాడు. వాళ్ళకు దేవుళ్ళు ఉండేవారు. బబులోను కూడా విగ్రహారాధకులు. వాళ్ళు కూడా సూర్యుని ఆరాధించేవారు, చంద్రుని ఆరాధించేవారు, ప్రకృతిని పూజించారు. ఇవన్నీ ఎప్పటి నుంచో అలాగ వస్తూ ఉన్నాయండి. అలాగ అప్పటి నుంచి కూడా మనం ఒకసారి మరి ఎందుకు జరిగింది ఆలోచించినప్పుడు
మనం 2వ దినవృత్తాంతంలో చదువుకున్న ఒకసారి ఒక మాట ఆలోచిస్తే 2వ దినవృత్తాంతం 36 అధ్యాయం చదువుకున్నప్పుడు యెహోయాకీము కూడా ఆ వ్యక్తి మంచి వ్యక్తి కాదని, ఆ వ్యక్తికి చెడునంత నడిచాడు. మరొక మాట ఆయన గురించి ఒక మాట రాయబడిందంటే యెహోయాకీము గురించి 2వ దినవృత్తాంతం 36 అధ్యాయము 8 చదువుకుంటే, యెహోయాకీము చేసిన ఇతర కార్యము గూర్చియు అతడు హేయ దేవతను పెట్టుకుని గూర్చియు అతని సకల ప్రవర్తన గూర్చి పదం ఉంటుంది. అక్కడ హేయ దేవత పెట్టుకుంటూ గూర్చియు యెహోయాకీము కూడా విగ్రహం జరిగించాడు. విగ్రహారాధన ఆ కాలంలో విగ్రహారాధనే ఈ 2 దేశాలను కూడా చెరలోకి తీసుకున్న ప్రధాన కారణం అయ్యాను. జీవగల దేవుని విడిచిపెట్టి విగ్రహాలను వెళ్ళిపోయాడు. అంత దౌర్భాగ్యులను. వీళ్ళ పితరులు దేవుని మహిమ కార్యాలు చూశారు, దేవుని యొక్క ప్రతి మీలును అనుభవించారు. ఆఖరికి వీళ్ళందరూ విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. విగ్రహాలు ఎంత భయంకరంగా ఆలోచించారు. విగ్రహారాధన అనేది ఒక రాజ్యాన్ని మొత్తం తుడిచిపెట్టేలా చేసింది. అందుకే అక్కడ జీవంగా దేవుని విడిచిపెట్టి ఇక్కడ హేయ దేవత పెట్టుకున్నారు. హేయమైన దేవతలు అట అన్ని కూడా అసహ్యకరమైన దేవతలను గ్రంథం చెప్తున్నారు. ఈ వ్యక్తి కూడా చెడ్డ ప్రవర్తన కలిగిన వ్యక్తే. వాస్తవానికి ఇలా బబులోనికి చెరలోకి వెళ్ళిపోతారని దేవుడు ఎప్పుడో ముందే ప్రవచించారు. 100 సంవత్సరం ముందు యెషయా గారు ఉన్నప్పుడు, యెషయా గారి కాలంలో ఒకసారి ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 39 అధ్యాయము 2 వారు చదువుకుంటే, ఒక సందర్భంలో యెషయాకి రోగం వస్తుంది. దేవుడేమో ఆయుష్ ఇస్తారు 14 సంవత్సరాలు. ఆ ఇచ్చిన తర్వాత ఒకసారి బబులోనీయులేమో తన రాజ్యం దగ్గరికి వచ్చినప్పుడు తను గర్వించి ఇగో మా మందిరంలో మొత్తం అంత సమతం చూపిస్తారు, మందిరంలో ఇవన్నీ చూపిస్తారు గొప్ప గొప్ప అంటే ఒక విధంగా గర్విష్ట పదం ఉంటుందా. హిజ్కియా గర్వం చెంది అలాగా బబులోను వచ్చిన వాళ్ళ యొక్క దూతలకి, బబులోను వాళ్ళ జనాలకి హెచ్చించుకుంటుంది అంతా. అప్పుడు దేవుడు అంటున్న ఒక మాట ఆలోచిస్తే అక్కడ యెషయా ప్రవక్త ద్వారా యెషయా గ్రంథము 39 అధ్యాయము 2 మాట ఉంటుందని. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపల రప్పించి తన ఇంటనేమి రాజమందేమి కలిగిన సమస్త వస్తువులు దేని మరుగు చేయక తన పర్వతంలో కొట్టును వెండి బంగారమును గంధవర్గమును పరిమళ తైలములు అవన్నీ సమస్తం వారికి చూపించిన తర్వాత 3వ వచనంలో పిమ్మట ప్రవక్త యెషయా రాజు హిజ్కియా వద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనేది నీ ఎద్దకు ఎక్కడ వచ్చిరి అని అడుగు. హిజ్కియా బబులోను మన దూరదేశం నుండి వచ్చి ఉన్నారు చెప్పాను. 4 నీ ఇంట వారినేమి చూచుదని అడుగగా హిజ్కియా నా పదార్థంలో దేన్ని మరుగు చేయక నా ఇంట్లో సమస్తం నేను వారికి చూపించున్నాను నేను. ఆ టైంలో హిజ్కియా ఒక అవివేక పని చేస్తాడు. హిజ్కియా రాజు తాను గొప్ప చేసుకుంటాడు. ఎందుకో మరి అంత భయభక్తులు కూడా ఒక విషయం తప్పిపోతాడు. వచ్చిన ఏం చెప్పాలి అసలు? దేవుడు సమస్తం జరిగించాడు, దేవుడి వల్ల ఎంత జరిగింది అన్ని చెప్పకుండా తను హెచ్చించుకుంటాడు. అందుకే అక్కడ యెషయా ద్వారా దేవుడు అప్పుడే ఆయన శాపం విధిస్తాడు. 6 చదువుకుందాం. రాబో దినముల్లో ఏమీ మిగులుకుండా నీ ఉంటున్న సమస్తము నేటి వరకు నీ పితరుల సమకూర్చు దాచిపెట్టింది అంతయు బబుల పట్టణముకు ఎత్తుకొని పోదునని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. అప్పుడు ఏం చెప్పారు అక్కడ దేవుడు? అప్పుడు ఏం చెప్పారు? సైన్యుల అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఏమండి? సమస్తం ఏది మిగులకుండా నీ పితరులు ఓడబెట్టింది అంతా కూడా బబుల పట్టణంకి వెళ్ళిపోద్దని అప్పుడే దేవుడు ప్రవచనం యెషయా ద్వారా పలికించాడు. అది ఎప్పుడు నెరవేరింది? యెషయా గ్రంథము 39 అధ్యాయము 6వ వచనం అన్న మాట ఎప్పుడు నెరవేరిందంటే యెహోయాకీము కాలం నెరవేరబడింది. దేవుడు ఒక మాట చెప్తే పిల్లలు అది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఎన్ని సంవత్సరాలైనా సరే. కాలం పెరగచ్చు తరగచ్చు ఏమో కానీ చెప్పిన మాట మారదు. కాలం మారుతూ కానీ మాట మారదు. అది దేవుని యొక్క గొప్పదనం. ఈ యెహోయాకీము కూడా మంచివాడు కాదండి, పరమ దుర్మార్గుడు అండి. నిజంగా వీళ్ళ తమ్ముడైన యెహోయాహాజు చచ్చిపోయినప్పటికీ బుద్ధి రావాలండి. అప్పటికి బుద్ధి రాదండి. మనం ఇర్మీ గ్రంథంలో అనేక మాటలు ఉంటాయండి ఇతని గురించి. ఒక సందర్భంలో ఇర్మీ గ్రంథం చదువుకుంటే అంటే మీకు ఇప్పుడు మనకి అంత అవసరం లేదు, జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ గురించి చెప్తానండి. అంటే ఆయన దుర్మార్గం గురించి మనకి అర్థం చేసుకుని చెప్తానండి. యెహోయాకీము గురించి మనకు కొంచెం టైం ఎక్కువైనా పర్లేదు, మనకు కొంచెం ఇంకా నేర్చుకోవాలని అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్తాను. ఇర్మీ గ్రంథం మనం ఒకసారి 26 అధ్యాయంకి వెళ్ళిపోతే 26 అధ్యాయంలో ఇర్మీయా గ్రంథము 26 అధ్యాయంలోని అంటే ఇర్మీయా ప్రవక్త ఆయన కాలంలో పనిచేశారు కాబట్టి ఆయన గురించి చాలా మనకు రాశాడు. 26:3 చదువుకుంటే ఒకసారి వారి దుర్మార్గమును చూడండి. 26:1 నుంచి చదువుకుంటే యోషియా కుమారుడు యోధరాజు యెహోయాకీము ఏలుబడిలో ఆరంభంలో యెహోవా యోధుడు వాక్కు ప్రత్యక్షం ఇలా సెలవిచ్చెను. యెహోయాకీము కాలంలో దేవుని వాక్కు
ఇరిమి దగ్గరికి వచ్చి ఇలా సెలవు ఇచ్చిందంటే ఏంటంటే ఆలోచిస్తే, యెహోవా ఆజ్ఞయించింది ఏమనగా, నీవు యెహోవా మందిరంలో నిలిచి నేను ఆజ్ఞ మాటలంటే యెహోవా మందిరంలో ఆరాధించడానికి వచ్చి యూదా ప్రకటింపము, వాటిలో ఒకటైనా చెప్పక విడవకూడదు. ఏంటట అంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు అన్ని చెప్పు యూదా జనం అందరికీ, నేనేం చెప్తున్నావు చెప్పినా కదా. దేవుడు వాళ్ళకున్న మాట ప్రకటిస్తున్నాడు. ఆ మాటల్లో 3వ చదువుకుంటే, వారి దుర్మార్గం బట్టి వారికి చేయదలసిన కీడును చేయక నేను సంతాపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గం విడుచుదురేమో. స్వయంగా దేవుడే యెహోవాడు అంటున్న మాటలు ఏమనంటారంటే, వారి దుర్మార్గమును అని పదం వాడారండి. ఎవరు దుర్మార్గము? యూదరాజులు జనకు దుర్మార్గం చెప్తున్నాడు దేవుడు. ఏంటో దుర్మార్గము? విగ్రహారాధన, అనీతిగా బ్రతకడము, దేవుని పొద్దుకి విస్మరించడం అని. ఇవన్నీ కూడా దుర్మార్గ పనులండి. 6వ వచనం వెళ్ళిపోదు, మీరు ఇలాగ చేసినందున నేను షిలోనుకు చేసినట్లు ఈ మందిరంలో కూడా చేసేదను, ఈ పట్టణమును భూమి మీద సమస్త జనములకు శాపాస్పదముగా చేసేదను. ఆల్రెడీ షిలోహ అంటే ఉత్తరరాజులు షిలోహో ఉంటుంది. ఉత్తరరాజు ఎలాగైతే చర్లకు అప్పచెప్తున్నావు అలాగే మీకు కూడా చేస్తాను అంటాడు దేవుడు. పూర్వం శిలోహ ప్రత్యక్ష కూడా ఉండేది, శిలోహలు ఉండేది, ఉత్తరరాజ్యాలు ఉండేది. అంటే వీళ్ళు చల్లగలిగిన ప్రధాన కారణం వీళ్ళకి అవివేకం, వీళ్ళకి దుర్మార్గం వల్ల దేవుడు చెరకు అప్పచెప్పారండి. అంత దుర్మార్గం బతికారండి. ఒక సందర్భాన్ని చదువుకుంటే 2వ గ్రంథము 26వ అధ్యాయము 20 చదువుకుంటే, ఇప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో అదే ప్రవచనం వీళ్ళు చెప్తుంటాడు. ఇరిమియా అయితే, నాయన ఈ దేశం ఇంకా బబులోనులో వస్తారు, మిమ్మల్ని అందరూ కూడా చెరలో తీసుకెళ్ళిపోతారు, మీ అందరూ నాశనం అయిపోతారు, ఇప్పటికైనా మారండి తిరగండి అని చెప్పినప్పుడు ఎవరు పట్టించుకుని కాదని పట్టించకపోగా వాళ్ళు తిరిగి ఇరిమియాని విమర్శించేవారు. నువ్వు దేశ ద్రోహివి అని తిరిగి ఈయన విమర్శించేవాడు. ఒకసారి ఊరైన ప్రవక్త ఆయన కూడా ఇటువంటి మాట చెప్పాడు. అంటే ప్రవక్త అంటే ఎవరు? ప్రవక్త అర్థం ఏంటి? ప్రవక్త అంటే దేవుని మాట చెప్పేవాడు. ఒకసారి ఊరైన ప్రవక్త ఉండేవాడు. 20 చదువుకుంటే 20వ వచనంలో, మరి కిర్యాదేవుడైన షెమయా కుమారుడైన ఊరియా అని ఒకడు యెహోవా నామమున ప్రవచించుచుండెను. అతను ఇరిమియా చెప్పిన మాటల రీతిని ఈ పట్టణం విరోధంగాను ఈ దేశం విరోధం ప్రకటించును. ఆఖరికి ఒక ప్రవక్త కనబడతాడు, ఊరియా అనే ప్రవక్త. ఆ వ్యక్తి కూడా దేవుడు ఆ శక్తి బట్టి ప్రవచిస్తాడు, దేవుడు నామం బట్టి దేవుడు చెప్తాను ప్రవచిస్తే, ఇరిమియా ఏదైతే చెప్పాడో ఆయన కూడా అయితే ప్రవచించాడు. ఈయన దేశం విరోధం దేశానికి ఆ పట్టణం విరోధంగా దేశం విరోధం ప్రకటించాడు. అంటే మన దేవుడు ఏం చెప్తే అంతే చెప్పాలి కదండి, మన మాట మార్చకూడదు కదా. ఈ దేశం నాశనం అయిపోద్ది, చర్లకు వెళ్ళిపోతే అవే మాట చెప్తాడు. చెప్తే ఈ యెహోవాకి అప్పటికే బుద్ధి తెచ్చుకోవాలి కదా. బుద్ధి తెచ్చుకోకపోగా ఈ వ్యక్తిని బెదిరించి, వ్యక్తి ఐగుప్తు వెళ్ళిపోతే ఆ ప్రవక్త అక్కడ నుంచి రప్పించి మరీ చంపేస్తాడండి. అంత క్రూరుడండి యెహోయాకీను. ఆ మాట 23లో ఉంటుందండి. 23లో ఏముంటుందంటే, వారు ఐగుప్తు నుండి ఊరియాని తీసుకుని వచ్చి రాజైన యెహోయాకీము వద్ద చేర్చగా అతను ఖడ్గంతో అతను చంపి సామాన్య జనుల సమాధులు అతన్ని కలేబను వేయించును. అందరూ ముందు చంపి పాపము మామూలు జనాలుగా పడేస్తారండి. దేవుడు మాట చెప్పిన ఊరియాన్ని చంపాడండి. అక్కడ క్రూరుడండి. ఎవడు? యెహోయాకీము. ఇరిమియాను కూడా వదలలేదు. ఇరిమియా కూడా చాలా బాధ పెట్టాడు. ఇరిమియాను కూడా మనం చదువుకుంటే గ్రంథాల్లో చాలా మాట ఉంటాయి. ఆయన బంధకాలు పెట్టినట్టు ఉంటుంది. ఒక చిన్న కందకంలో ఒక చిన్న గోయిలో తోసినట్టు ఉంటుంది. ఆయన కూడా ఎన్నో బాధలు పెట్టారు, ఎందుకంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఒకసారి 36వ అధ్యాయంలో మాట ఏముంటుందంటే, ఈ ఇరిమియా రాసిన గ్రంథాన్ని కాల్ చేస్తాడండి యెహోయాకీము. ఆ గ్రంథం చదివించుకుంటే అప్పటికే ఇరిమియా గ్రంథం స్టార్ట్ చేసినప్పుడు అవన్నీ చదివించుకున్నప్పుడు ఆ గ్రంథం అంత వినలేక మనసు ఒప్పుకోలేక దాన్ని కాల్ చేస్తాడటండి యెహోయాకీము. మళ్ళీ దేవుడు మళ్ళీ ఇరిమియాతో ఏమంటారంటే, నువ్వు మళ్ళీ ఆ గ్రంథం రాసి ఆయనకి ఇవ్వనగట్టి 36వ అధ్యాయంలో 26 వచనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా యెహోయాకీము యొక్క దుర్మార్గత చెప్తున్నాయి. ఇరిమియా గ్రంథాలు మనకు అవన్నీ నోట్స్ చేయబట్టి. కానీ అన్న మనం ఆలోచించినట్టు తర్వాత మనకి ఏమైంది అనిపించలేదు. ఇవన్నీ దాన్ని బట్టి దేవుడేమో యెరూషలేము మీదకి మొట్టమొదటి చెర ఎప్పుడైందంటే అది క్రీస్తు పూర్వము 605. ఎందుకు 605 అయిందంటే 605లో మాత్రమే ఆయన ఐగుప్తుని జయించాడు. జయించిన తర్వాత వాళ్ళ చేతిలో ఉన్న కనాన్ రాజ్యం కూడా బబులోను చేతికి వెళ్ళింది. యెరూషలేము రాజ్యం, యూదా రాజ్యం కూడా బబులోను చేతికి వెళ్ళింది. అప్పటి నుంచి ఆయన పరిపాలన స్టార్ట్ అయింది. అది మొదటి సంవత్సరం క్రీస్తు పూర్వం 605. ఈ చెరలోని యెహోయాకీము వాళ్ళ పరివారము ప్లస్ రాజవంశీకులు కొంతమంది కుమారులు, ఆ కుమారుల్లో దానియేలు, మేషకు, షద్రకు, అబేద్నెగో వాళ్ళు కూడా చెరలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకు అర్థమైంది. వీళ్ళందరూ కూడా తన బబులోను తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు క్రీస్తు పూర్వం 605 మొదటి చెర, 605 లేకపోతే 606, ఒక సంవత్సరం అటు ఇటు ఉంటుంది. తర్వాత ఇటువైపు ఏమైందంటే
మరి ఇటువైపు యెరూషలేము ఏమైంది? యెరూషలేము కూడా ఆల్రెడీ ఇక్కడ కూడా మరి పరిపాలన స్టార్ట్ అవుతుంది. మరి యెహోయాకీము తీసుకెళ్ళిపోయాడు కదా. యెహోయాకీము తీసుకెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆ ప్లేస్లోని యెహోయాకీను వచ్చారండి. యెహోయాకీను వచ్చారండి. 2 రాజుల గ్రంథము 24 అధ్యాయము 6 నేను చదువుకుంటే, 2 రాజుల గ్రంథం 24 అధ్యాయము 6 ఏం చదువుకుందాం. యెహోయాకీము తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడిని యెహోయాకీను అతను మార్గ రాజు అయ్యాను. తర్వాత యెహోయాకీను వచ్చాడండి. యెహోయాకీను రాజు అవుతాడు. యెహోయాకీన్ అన్న తర్వాత యెహోయాకీన్ అంటే యెహోయాకీం కుమారుడు అండి. జాతి అన్నారు. యెహోయాకీం కుమారుడు యెహోయాకీను. ఇతనికి కొనియా అని మరొక సందర్భంలో ఎకోని అనే పేరు ఉందండి. యెహోయాకీంకి ఎకోనియా అనే పేరు కూడా ఉందండి. 2 రాజుల 24 అధ్యాయం 6 ఏం చదువుకుంటాం? 6 అధ్యాయము యెహోయాకీను అతని మార్గ రాజు అయ్యాను. 7వ వచనంలో బబులోను రాజు ఐగుప్తు నదికి యూఫ్రటీస్ నదికి మధ్యన ఐగుప్తు రాజు వస్తున్న ఉన్న భూమి అంతా పట్టుకొనక ఐగుప్తు రాజు ఒక ఈ గన్నెట్టుగా తన దేశం విడిచి బయలుదేరట మానెను. అప్పటి నుంచి కూడా ఇంకా మొత్తం అంతా సామ్రాజ్యం బబులోను చేతికి వెళ్ళిందని గ్రంథం చెప్తున్నారు. ఇప్పుడు ఇతని వయసు 18 సంవత్సరాలు. నేను ఇంకా వచనాలు ఇంకా పూర్తిగా చెప్పను, మీరు వీలైతే చదువుకోండి. 2వ దినవృత్తాంతంలో 30:9 వచనంలో కొన్ని మాటలు ఉంటాయి. మరి అంత చదువుకోం, నేను మీకు ఎక్స్ప్లెయిన్స్ వెళ్ళిపోతానండి, ఇంక మనకు టైం లాగ్ అవుతుంది కాబట్టి. ఈయన వయసు అప్పటికి ఎన్ని సంవత్సరాలు అట? 18 సంవత్సరాలుగా స్టార్ట్ చేస్తాడు. ఈయన కూడా 3 సంవత్సరాల 10 నెలలు పరిపాలిస్తారండి. యెరూషలేము 3 సంవత్సరాల 10 నెలలు పరిపాలిస్తారు. 18 సంవత్సరాలు ఈడులో రాజ్యం ఎక్కుతాడు. 3 సంవత్సరాల 10 నెలల వయసు ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తారు. అయితే ఇతను కూడా చెడునాడతో నడిచాడని గ్రంథంలో చెప్తాండి. 2వ దినవృత్తాంతంలో 36:9 చదువుకుంటే ఒక మాట ఈ గురించి ఏం రాయబడిందంటే 36:9లో యెహోయాకీను ఏలా ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడే యెరూషలేములో 3 నెలల 10 మాసాలు ఏలేను. అతడు యెహోవా దృష్టికి చెడునాడతో నడిచాను. వీళ్ళ నాన్న యెహోయాకీము తప్పు చేసింది కూడా చూసిన తర్వాత కూడా బుద్ధి రాలేదు. ఇతను కూడా మళ్ళీ చెడునాడతో నడిచాడు. ఇప్పుడు ఇతను కూడా మారి ఉంటే అప్పటికైనా మనసు మారితే అప్పుడు కూడా దేవుడు కనికరిస్తాడేమో. ఒక మనసు మారితే అప్పుడు కూడా తన మనసు మారకుండా తిని కూడా తన పితరులు చూసిన ప్రకారం తిని కూడా చెడునాడతో నడిచిన గ్రంథం అని చెప్తుందని. అయితే తర్వాత 2వ రాజుల గ్రంథము 24 అధ్యాయము 10 నుంచి చదువుకుంటే 24:10 చదువుకుంటే 2వ రాజుల గ్రంథము 24:10 చదువుకుంటే అక్కడ కూడా రెండోసారి మొట్టడేయడం జరుగుతుందని. ఇది రెండో చెర. మొదటి చెర 605లో మొదటి చెర జరుగుతుంది. ఈ మొదటి చెరలో యెహోయాకీము తీసుకెళ్ళిపోతాడు. మొదటగా తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయన తీసుకొచ్చి మళ్ళీ అక్కడే పెడతాడు. జాగ్రత్త వినాలి. బబులోను రాజు నెబుకద్నెజర్ మళ్ళీ యెహోయాకీము తీసుకొచ్చి మళ్ళీ అక్కడే తన మళ్ళీ రాజ్యపాలన జరిగిస్తాడు. తర్వాత తిరుగుబాటు చేస్తాడు. 3 ఏళ్ళ తర్వాత తిరుగుబాటు చేస్తే అప్పుడు ఆ వ్యక్తిని చంపేస్తాడు. ఆ వ్యక్తి చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ ప్లేస్లో యెహోయాకీను వస్తాడు. మళ్ళీ రెండో చెరగా మళ్ళీ క్రీస్తు పూర్వము 597లో రెండో చెర జరుగుతుందండి. ఈ మాట మనకి ఎక్కడ ఉంటుందంటే 2వ రాజుల గ్రంథము 24 అధ్యాయము మనం 10 నుంచి చదువుకుందాం. ఆ కాలమందు బబులోను రాజు నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకి వచ్చి పట్టణముకు ముట్టడి వేసేది. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే యెహోయాకీము 11 సంవత్సరాలు ఏలాడు. యెహోయాకీము 4వ సంవత్సరం ముందు బబులోను రాజు మొదటి రాజు అయ్యాడు. యెహోయాకీము 4వ సంవత్సరంలో బబులోను మొదటి సంవత్సరం ఒకటే. ఇప్పుడు 11 సంవత్సరం 4 చేస్తే 7 అంటే 7 సంవత్సరాలు పరిపాలించారు కదండి. అంటే 605 అంటే దీనికి 7 ఇంక ముందు పెంచుకుంటే 597లో ఆయన చనిపోతారు. తర్వాత యెహోయాకీను వస్తారు. యెహోయాకీను వచ్చిన తర్వాత చెడునాడతో నడిచాడు. అప్పుడు రెండోసారి ముట్టడి జరిగింది. రెండోసారి ముట్టడి జరిగినప్పుడు ఇక మనకి ఏముంటుందంటే 11:12 చదువుకుంటే వారు పట్టణం మీదకి ముట్టడి వేయించుండగా బబులోను రాజు నెబుకద్నెజరు తానే దాని మీదకి వచ్చినప్పుడు ఏం చేసినట్టు అప్పుడు ఆ రాజు యోధరాజుని యెహోయాకీనును అతని తల్లిని
అది సేవకులను అది కింద అధిపతులను పరివారం బయలు వెళ్ళి బబులాజు రాజు ఎదుగుకు రాగా బబులాజు ఏలుబడిలో 8వ సంవత్సరం ముందు అతను పట్టుకున్నాను. బబులాజు 8వ సంవత్సరం పదాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలండి. ఇవన్నీ ఒక హిస్టరీ. బబులాజు మొదటి సంవత్సరంలో పాలన స్టార్ట్ అయ్యింది. ఆయన పాలన స్టార్ట్ అయినప్పుడే ఆల్రెడీ చెరకాలం స్టార్ట్ అయింది. చెరకాలము మీకు గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తానంటే చెరకాలము, చెరలోకి వెళ్ళే కాలం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 605లో స్టార్ట్ అయింది. అది బబులు మొదటి సంవత్సరము, బబులు మొదటి పరిపాలించిన సంవత్సరము. తర్వాత ఇక్కడ గ్రంథం ఏం చెప్తుందంటే బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరము. అంటే ఇప్పుడు 8వ సంవత్సరం అంటే అర్థం ఏంటంటే క్రీస్తుపూర్వం 507. దీనిలో -8 చేశారు అనుకోండి, ఎంత వస్తుంది? 597. 597లో రెండోసారి చెర జరిగిందండి. మీకు పాయింట్ అర్థమవుతుందండి. ఇది బబులు మొదటి సంవత్సరము, ఇది బబులోను 8వ సంవత్సరం. 8వ సంవత్సరం అంటే 597లో రెండోసారి ముట్టడి జరిగిందండి. దీన్ని రెండవ చెర అన్నారండి. ఇది మొదటి చెర. చెరకాలం చెరకాలం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 605 స్టార్ట్ అయింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఒక అంశం ఉందండి. ఇది రెండో చెర. మొత్తం వాళ్ళ పరివారాన్ని మనం చదువుకున్న 11వ వచనంలో యెహోవా మందిరపు ధననిధులను పదార్థములను ఖజానా సొమ్మును బంగారు ఉపకరణంలో యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తోకలుగా చేయించి ఎత్తుకొని పోయిన ఒక పదం గమనిస్తే యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున పదం ఉంటుందండి. అంటే దేవుడు చెప్పాడు వాళ్ళు చేయి, దేవుడు చెప్పడం దాన్ని బట్టి ఆయన వచ్చి ఆ మందిలో ఉన్న బంగారు పదార్థాలను తీసుకొని తునాతునకలు చేయించి పట్టుకెళ్ళిపోయాడు. 14 అదియుగాక అతడు దేశపు జనులలో అతి బేదలవారు తప్ప మరి ఎవరునూ లేకుండా యెరూషలేములో పట్టమంతల్లో అధిపతులను పరాక్రమశాలులను 10,000 మందిని వీరికక్క కంసాల వారిని కమర వారిని చెర తీసుకుని పోయిను. 15 అతడు యెహోయాకీను రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారం దేశం గొప్పవారిని చెరబట్టి యెరూషలేము నుండి బబులోనుకు తీసుకుని పోయిను. 7,000 మంది పరాక్రమశాలను 1,000 మంది కంసాల వారిని కమర వారిని యుద్ధం ఆరితేనే శక్తిమంతులను బబులోను చెరబట్టి బబులోనుకు తీసుకుని పోయిను. రాజు పరివారము, రాజు భార్యలు బహుభార్య ఉంటుంది ఆ కాలంలో. రాజు పరివారము, భార్యలు, పిల్లలు, తర్వాత పట్టణంలో ఉన్న పరాక్రమశాలులు అధిపతులు 10,000 మంది గొప్ప గొప్ప బలవంతులు, తర్వాత కమరవారు, కంసాలవారు, కుమ్మరవారు సమస్తం. అంటే వాస్తవానికి యెరూషలేములో అంటే యోధాలు అందరూ కూడా సొలొమోను కాలం వచ్చినప్పుడు కూడా అందరూ మంచి పనివారు కదా, వాళ్ళు ఒక మంచి టెక్నీషియన్ ఉండేవారు అప్పటి నుంచి కూడా. నిజంగా సొలొమోను మందిరం చాలా గొప్ప మందిరం కదండి. అంత గొప్ప మందిరం కట్టారంటే వాళ్ళు పూర్వీకులు అందరూ అంటే దేవుని జ్ఞానం బట్టి అందరూ కట్టారు అనుకోండి. అప్పుడు నుంచి వాళ్ళు మంచి బిల్డింగ్స్ కట్టేవారండి. వాళ్ళు మంచి బిల్డింగ్లో నైపుణ్యం చెందేవారండి. వాళ్ళు అంటే ఈ బిల్డర్స్ అడుగుతూ ఉంటారు. వీళ్ళే కాదు, ప్రతి పని కూడా చెక్క పని చేసే అందరూ కూడా వాళ్ళందరూ మంచి మంచి టెక్నీషియన్స్ ఉండేవారండి యెరూషలేములో, ఇశ్రాయేల్ ప్రాంతంలో. అదే వాళ్ళందరూ తీసుకెళ్ళి బబులోను రాజు వాళ్ళందరూ చెర తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని తన రాజ్యానికి మళ్ళీ నీట్గా డిజైన్ చేసుకుని గొప్పగా తన బబులోను సామ్రాజ్యం చాలా గొప్ప రాజ్యం. మనం తర్వాత చదువుకుంటాం నెక్స్ట్ వీడియోలో. బబులోను సామ్రాజ్యం ఎంత గొప్పదో, ఎంత గొప్ప కట్టాడో దానికి వింతలేటో మనం కొంచెం ఆలోచిద్దాం. వాళ్ళందరూ ఎందుకు తీసుకెళ్ళారంటే వాళ్ళతో పని చేయించుకోవడానికి, తన రాజ్యాన్ని ఇంకా మంచిగా డిజైన్ చేసుకోవడానికి అని అర్థం చేసుకోవచ్చు. ఈ టైంలోనే యెహెజ్కేలు ప్రవక్త ఈ చెరలోకి వెళ్తారండి. యెహెజ్కేలు ప్రవక్త ఈ రెండోసారి చెరపట్టినప్పుడు వాళ్ళలో వెళ్ళిన ఒక వ్యక్తి యెహెజ్కేలు ప్రవక్త. ఈ ప్రవక్త దానికి వెళ్తారు. రైట్. తర్వాత చదువుకుంటే ఇతను ఏం చేస్తాడంటేనండి, యెహోయాకీన్ని చంపరు. యెహోయాకీన్ని చంపకుండా అతన్ని చెరపట్టి బంధకంలో పెట్టేస్తారండి. ఎవరు? బబులోను నెబుకద్నెజరు. చంపడగానే వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారండి. మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతారంటే మనం ఒక మాట చదువుకుంటే 2 రాజుల గ్రంథము 25-27 చదువుకుంటే ఒక సందర్భంలో 25-27 చదువుకుంటే బబులోను తర్వాత బబులోను కొడుకు రాజు అయినప్పుడు ఆయన పేరు ఏంటంటే ఆయన పేరు ఎబేల్మే రోదకు అని పదం ఉంటుందండి. 27 చదువుకుందాం. 27లో ఎబేల్మే రోదకు అనే రాజు. ఎవరు ఈ వ్యక్తి? ఈ వ్యక్తి ఎవరంటే నెబుకద్నెజరు కుమారుడు అండి ఈ వ్యక్తి. 27 చదువుకుందాం. యోధరాజుని యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరం
అంటే 30 సంవత్సరాలు చెరలో ఉన్నాడు, పాపం జైల్లో ఉన్నాడు ఆ వ్యక్తి. ఎవడు? యెహోయాకీను. 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎల్వీరత్నకు తాను ఎలా నిర్మించిన సంవత్సరం మంది బందీ గృహముల నుండి యోధరాజుని యెహోయాకీనును తెప్పించి అతనితో దయగా మాట్లాడి 28వ వచనంలో అతని పీఠమును బబులోను తన యుద్ధంలో రాజుపేట ఎత్తు చేశాను. 29వ వచనంలో కాగా ఆమె తన బందీ వస్త్రం తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన బతుకు దినములన్నీ సన్నిధిని భోజనం చేయొచ్చు వచ్చాను. తర్వాత ఏమో యెహోయాకీను మీద ఆయనకు దయ కృప వల్ల ఇవిల్మే రోగపు ఆయన రాజు దయ వల్ల ఆయన తీసుకొచ్చి జైల్లో తీసుకొచ్చి మళ్ళీ బాగా ఉంచి తన రాజ్యంలో మంచి స్థానంలో కూర్చోబెట్టి ఆ విధంగా తను చంపకుండా తన్ని దయ చూపాడు. ఇలా దయ చూపడానికి కారణం ఎవరంటే తన యెహోదేవుడు. ఎందుకంటే మనకు తెలుసు యేసుక్రీస్తు భూమి మీదకి రావాలంటే భూమి మీద రావాలంటే యోధ వంశంలో ఎవరో ఒక రాజవంశం ఉండాలండి. అందుకే యెహోయాకీన్ని దేవుడు ప్రత్యేకపరచుకొని యెహోయాకీన్ని దేవుడు ఏం చేశారంటే ప్రత్యేకపరచుకొని ఆయన ద్వారా యేసు రావాలని ఆయన్ని చంపనివ్వకుండా వాళ్ళ మనసుల్ని దేవుడు ప్రేరేపించారండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఈ మాట మనకు అంటే యేసుక్రీస్తు వంశం వివరించుకున్నప్పుడు అక్కడ ఈ పదం కూడా ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 11 చదువుకుంటే 11లోని యూదులు బబులోను కొనుక్కోని కాలంలో యోషియా యొకన్యాను అతని సహోదరులను కనెను. యొకన్య అంటే యెహోయాకీను ఒకటే. 12 బబులోను కొనుక్కొని తర్వాత యొకన్య షయల్తీనును కనెను. చూసారా, బబులోను కొనుక్కోని తర్వాత అంటే యొకన్య వాళ్ళ వంశం నుంచే యోసేపు వచ్చాడు. అలా కిందకు వస్తే అంటే యోసేపు తరం ముంత ఎక్కడ తీసుకొచ్చాడంటే బబులోను తర్వాత యెహోయాకీను నుండి అలాగే వాళ్ళ వంశం యోసేపు వంశం వచ్చిందని. అంటే ఆ గోత్రంలో యూసుఫ్ వచ్చారు కాబట్టి ఆ గోత్రం నిలబడడానికి దేవుడు యెహోయాకీన్ని బ్రతికించాడు. వాస్తవానికి ఇర్మియా గ్రంథంలో 22వ అధ్యాయము మనం చదువుకుంటే ఒక సందర్భంలో ఈ వ్యక్తి కూడా దేవుడికి ఇష్టానుసారం బ్రతకలేదు. ఆ వ్యక్తి కూడా దేవుడు ద్వేషించాడు. ఒక సందర్భంలో మరి దావీదుతో మరి దేవుడు ప్రమాణం చేశారు కదా, 2 Samuel 7:14 ప్రమాణం చేశారు కదా, నీ సింహాసనం నిరంతరం ఉంటుంది, నేను రాజ్య సింహాసనం నిరంతరం నిలుస్తాను దేవుడు ప్రమాణం చేశారు కదా అన్నప్పుడు మనకు తెలుసు, మనం చదువుకున్న ఇంతకుముందు ఒకసారి ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు 22వ అధ్యాయంలోని మనం ఒకసారి 30 చదువుకుంటే ఒక సందర్భంలో ఇర్మియా గ్రంథము 22 వాస్తవం యెహోయాకీను గురించి దేవుడు రాజు కొన్ని మాటలు ఆలోచిద్దాం. 21 చదువుతాం. ఇర్మియా గ్రంథం 22:21 చదువుకుంటే నీ క్షేమ కాలములో నీతో మాట్లాడుతుంది కానీ నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవటం నీ బాల్యం నుండి నీకు వాడుక అని యెహోయాకీను గురించి చెప్పబడుతున్న మాట. వాస్తవానికి వీళ్ళెవరు కూడా చిన్నప్పుడు కూడా దేవుని మాట పెడజని పెట్టేవారండి. నా మాట దేవుని మాట వినకపోవట బాల్యం నుంచి వాడుకగా చూసుకున్నట్టు వీళ్ళందరూ కూడా. అలా చెప్తూ మనం ఒకసారి 24 చదువుకుందాం. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, యోధరాజైన యెహోయాకీము కుమారుడు కొన్యా అన్న యెహోయాకీను ఒకటే. కొన్యా నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను దాని మీద ఉండి నేను ఓడ తీసి వేసేదని నా తోటి ప్రమాణం చేస్తున్నానని దేవుడు అంటాను. ఇక్కడ నుంచి నీవు ఉండవు, నీ రాజ్య సింహాసనం ఉండదని దేవుడు చెప్తున్నాడు. చెప్పిన తర్వాత మన కింద చదువుకుంటే 26లో నిన్ను నీ కన్నీ తల్లిని మీ జన్మభూమి కానీ పరదేశం విసిరివేద్దును, మీరు అక్కడ చచ్చెదరు అని చెప్తూ 28 చదువుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ వెర్స్. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 28-30 చాలా ఇంపార్టెంట్ వెర్స్. మీరు గుర్తుపెట్టుకుని అది అండర్లైన్ చేసుకోండి. అక్కడ 28లో ఏముంటుందంటే, కొన్యా అనే ఇతడు హేమైన ఒంటి కొంటవాడ పనిమాలి కట్టమా, అతను సంతానం విసిరివేయబడి తాము ఎరుగు దేశం ఎందుకు త్రోయబడి 30 చదువుకుందాం. యెహోవా సెలవిస్తున్నాడు, సంతానహీనుడని తన దినముల్లో వదిలివాడని ఈ మనిషి గురించి రాయడి. ఏ మనుషుడు అంటే యెహోయాకీను గురించి రాయబడుతున్నమాట. అతని సంతానం ఎవడనో వర్ధిల్లడు, వాళ్ళు ఎవడనో దావీదు సింహాసనంలో కూర్చున్నాడు, ఇక మీదట ఎవడను యూదాలో రాజుగా ఉండడు. దేవుడు స్పష్టం చేశాడు. యెహోయాకీను తర్వాత ఇంకా రాజుగా బోధరాజు ఇంకా కూడా ఉండడు అని దేవుడు స్పష్టం చేశాడు. ఎందుకంటే వాళ్ళకి అవిధేయత, వాళ్ళ యొక్క దుర్మార్గం బట్టి దేవుడు కోపగించి వాళ్ళందరినీ విసిరివేసి పరదేశానికి ఇంకెవరు కూడా భౌతికరాజు మనకి యోధరాజుకి భౌతిక రాజు మరి ఉండటని చెప్పడం జరుగుతుంది. మరి దావీదు సింహాసనం గురించి దేవుడు రాసిన ప్రవచనము, దేవుడు చెప్పిన మాట దావీదుతో
2 Samuel 7:14 నీ సింహాసనం ఎంత నిలిచి ఉంటుందని చెప్పినప్పుడు అది ఎలా నెరవేర్చబడింది అంటే యేసుక్రీస్తు ద్వారా అది ఆత్మ సంబంధం నెరవేర్చబడింది. అదే భౌతిక మనకి లేడు, భౌతిక సింహాసనం మనకి లేదు. దాని సింహాసనం దేవుడు తీసుకెళ్లి పరలోకం కూర్చోబెట్టాడు. మొదట భూమి మీద ఉండేది, ఆ సింహాసనం కూర్చి తీసుకెళ్లి దేవుడు పరలోకం పెట్టుకున్నాడు. ఇంకా మరి భూమి మీద భౌతిక రాజు ఇంకా లేడు. సౌలుతో స్టార్ట్ అయిన భౌతిక రాజ్యము, భౌతిక రాజు అనేది ఇంకా యెహోయాకీం తర్వాత పూర్తిగా నాశనం అయిపోయింది. మా తర్వాత ఇంకా భౌతిక రాజు ఇంకా ఎవరు లేరు. ఇంకా మనకి పైనుండే యేసుక్రీస్తు రాజుగా పరిపాలిస్తారండి, ఆత్మ సంబంధ రాజుగా. ఈ విధంగా యెహోయాకీంను ఆయన చరిత్ర ముగుస్తుంది. యెహోయాకీం తర్వాత సిద్కియా అని రాజు వస్తాడు. సిద్కియా అని రాజు వస్తాడు. ఇది మనం ఆలోచించినప్పుడు 2వ రాజుల గ్రంథము 24:17 ఉంటుంది. 2వ రాజుల గ్రంథం 24:17 చదువుకుంటే అక్కడ మరి బబులోను రాజు అతని పెనతండ్రి అయిన మత్తనియాకు సిద్కియా అని మార్పెట్టి పెట్టి అతని కాలంలో రాజుగా నియమించును. సిద్కియా యెహోయాకీంకి ఏమవుతాడు? యోషియా కుమారుడు సిద్కియా, యోషియా 4వ కుమారుడు సిద్కియా. సిద్కియా అన్నయ్య యెహోయాకీం అయితే యెహోయాకీం కుమారుడు యెహోయాకీం సిద్కియా ఏమవుతాడు? పినతండ్రి బావే అవుతాడు, చిన్న యెహోయాకీం చిన్న సిద్కియా. ఇక్కడ మన చిన్న కన్ఫ్యూజ్ అంశం ఏంటంటే యెహోయాకీం కూడా కుమారుడు ఉంటాడు, యెహోయాకీం కూడా సిద్కియా కుమారుడు ఉంటాడు. 2 దినాల మాట 3:15 మాట ఉంటుందా? ఆ సిద్కియా వేరు, ఈ సిద్కియా వేరే. యెహోయాకీం కుమారుడు సిద్కియా రాజుగా అవ్వలేదు. యెహోయాకీం పినతండ్రి యెహోయాకీం యొక్క బాబాయ్ అంటే వాళ్ళ ఆ వ్యక్తి రాజుగా అవుతాడు, రాజుగా నియమిస్తాడు. ఎవరు? నెబుకద్నెజరు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే సిద్కియా. తనకు ఉన్న మరొక పేరు ఏంటంటే మత్తనియా. సిద్కియాకి మరొక పేరు మత్తనియా. మనం చదువుకుంటే 2:24-17 చదువుకుంటే మత్తనియాకి సిద్కియాకు మార్పు పెట్టి అతను రాజుగా నియమించను. 18 అతను ఏళ్ళనారంది 21 సంవత్సరాలు అతని వయసు. 11 సంవత్సరాలు ఇద్దరు కూడా 11 సంవత్సరాలు ఏలుతాడు యెరూషలేములో. అతని తల్లి పేరు 19లో హమూటల పదం ఉంటుందండి. ఇంత మనం ఏం చదువుకున్నాం? యెహోయాహాజు తల్లి హమూటలు. అంటే యెహోయాహాజు మరి సిద్కియా ఇద్దరు కూడా ఒకే తల్లి బిడ్డలు. యెహోయాకీం మటుకు వేరొక తల్లి బిడ్డ, ఆవిడ తల్లి జబోద్ అని నేర్చుకున్నాం. అంటే యెహోయాహాజు సిద్కియా సొంత అన్నదమ్ములు. అయితే ఈ వ్యక్తి కూడా నీతిగా బ్రతికడం, ఈ వ్యక్తి నీతిగా బ్రతకలేదు. ఎందుకంటే గ్రంథం ఏం చెప్తుందంటే 19 యెహోయాకీం యొక్క చర్య చొప్పున ఈ సిద్కియా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. నడిచిన తర్వాత అతని గురించి రాయబడిన మరొక మాట మనం ఆలోచించినప్పుడు ఒకసారి మనం 2వ రాజుల గ్రంథము ఇర్మియా గ్రంథము ఒకసారి 52కి వెళ్దామండి. ఇర్మియా గ్రంథము 52:10 చదువుకుంటే ఇర్మియా గ్రంథంలో సిద్కియా గురించి మాట కూడా ఉంటుందండి. జాగ్రత్త వినాలి. ఇర్మియా ప్రవక్త యెహోయాకీం నుండి ఉన్నారండి. ఇర్మియా ప్రవక్త యెహోయాకీం నుంచి సిద్కియా వరకు, అంటే బబులోను చెరకు వెళ్ళిపోయిన వరకు కూడా కళ్ళారా చూశాడండి ఇర్మియా. మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాడు యెహోయాకీం నుంచి, నాయన మీరు దుర్మార్గ పనులు చేయొద్దు, విగ్రహార్థం చేయొద్దు, దేవుడు చలనం రప్పిస్తున్నాడు. మనం మొదటి నుంచి అలా ప్రవచించుకుంటూ వస్తున్నాడు. ఇర్మియా విలపించే ప్రవక్తగా పేర్కొనబడ్డాడండి. ఎంతో ఏడ్చాడండి, ఈ పట్టణం నాశనం అయిపోద్ది, అంత ఏడ్చి రోజుకున్నా సరే ఎవడు ఆ మాట వినలేదండి. కళ్ళారా చూశాడండి. యెరూషలేము చెరకు వెళ్ళినప్పుడు కళ్ళారా ఆ భయంకర దృశ్యం చూశాడండి నిజంగా. తర్వాత మన ఇర్మియా గ్రంథం చదువుకుంటే 52:10 ఒక మాట ఉంటుందండి. ఇర్మియా సిద్కియా గురించి రాశారండి. అంటే ఇర్మియా చదువులు మనకి ఇవన్నీ గుర్తు రావాలండి. ఇర్మియా గ్రంథం 52:10 చదువుకుంటా అక్కడ 52:10 బబులోను రాజు అతని సిద్కియా కుమారుడును అతని కనుదెట చంపించను, మరి అతని రిబ్లాలో యోధాదాసులందరూ చంపించను. బబులోను రాజు సిద్కియా రాజు కన్నులు ఊడదీయించి 11 2 సంఖ్యలో అతను బంధించి బబులోను అతను తీసుకుని మరణం వరకు చాలాసార్లు అతను పెట్టించను. ఆఖరికి ఆ సిద్కియా రాజు కూడా తిరగబడతాడండి. తిరగబడిన తర్వాత అతన్ని ఎంత ఘోరంగా చంపుతాడంటే సిద్కియా కుమారుల్ని వాళ్ళకు పిల్లల్ని తన ఎదుట చంపుతాడండి. నెబుకద్నెజరు చంపిన తర్వాత మళ్ళీ అతని కళ్ళు తీసేస్తాడు. బాబు కళ్ళు ఊడదీసి, నిజంగా ఎంత బాధాకరం దృశ్యమో, కళ్ళు బతుకున్నప్పుడు కళ్ళు ఊడదీయను, నిజంగా చాలా భయంకర శిక్షలు అవన్నీ కూడా విధించి అతను తీసుకెళ్ళి చనిపోయి కూడా చెరసాలను పెట్టి ఉంచుతారండి.
చెరసాల్లో తను జైలు జీవితం అనిపించి ఆఖరికి బబుల్లో చనిపోతాడు. ఆ విధంగా సిద్కియా మరణం కొనసాగుతాడు. సిద్కియా కూడా తను ఆ విధంగా బతికాడు. తను సిద్కియా అప్పటికి తిరుగుబాటు చేస్తాడండి. మన రెండో రాజుల ఈ మాట ఉంటుందండి. రెండో రాజుల చదువుకుంటే సిద్కియా తిరుగుబాటు చేస్తాడండి. అప్పటికే వీళ్ళు చెరలో ఉన్నారు. వీళ్ళ అన్న కూడా అంత చెరలోకి వెళ్ళిపోయారు. అప్పటికే బుద్ధి రావాలి కదా. సిద్కియా కూడా తిరిగి తిరగబడతాడండి. ఈ మాట మనకి ఎక్కడ ఉంటుందంటే రెండో గ్రంథము 25లో ఉంటుందండి. 25లో మనం ఒకసారి రెండో గ్రంథం 5 మొదటి చదువుకుంటే అతడు 20లో 9వ సంవత్సరము 10వ మాసము 10వ దినము 9వ సంవత్సరము. ఎప్పుడు 9? ఇక్కడ 9 మైనస్ చేస్తే క్రీస్తు పూర్వము 586. ఇది మొదటి చెర, ఇది రెండో చెర, ఇది మూడో చెర. ఇప్పుడు క్రీస్తు పూర్వం 586లో సిద్కియా టైంలో జరిగిందండి. ఇంకా సిద్కియా టైంలో సంపూర్తిగా మొత్తం నాశనం అయిపోయిందండి యెరూషలేము అనేది. యెరూషలేము సంపూర్తి నాశనం అయిపోయిందండి. ఇప్పుడు మొత్తం మూడోసారి సిద్కియా టైంలో జరిగిందని మనం ముగించేద్దాం. మొదటి వచనంలో నెబుకద్నెజరు అతని సైన్యమంతా యెరూషలేము మీదకు వచ్చి దాని ఎదురుగా దాగి దాని చుట్టూ ముట్టడి దెబ్బలు కట్టేది. రెండో వచనము ఆ ప్రకారం రాజు సిద్కియా ఏలుబట్టి 11 సంవత్సరం పట్టణం ముట్టడిగా 11 సంవత్సరం వరకు వెళ్తే 11 సంవత్సరం వరకు వెళ్ళాడు. తర్వాత ఏమో ముట్టడేశారు. తర్వాత ఏమో ఆ దేశంలో గొప్ప మొత్తం ఆఖరి మొత్తం చుట్టూ ముట్టదెబ్బలు వేసారండి. ఆ మొత్తం మన బయట రాకుండా భర్త వ్యాపారం మొత్తం ఆగిపోయి తర్వాత పంటలు అయిపోయే విధంగా గొప్ప కరువు ఏర్పడుతుంది. తర్వాత ఏమో మనం చదువుకుంటే 6వ వచనంలో అతను శిక్ష విధించను, తన పిల్లలు చంపేయడం అవన్నీ 6-7 వచనాలు ఉంటుంది. 8వ చదువుకుంటే తర్వాత మొత్తం 8 నుంచి మనం 10 చదువుకున్నప్పుడు అన్నీ ఏముంటుందంటే యెరూషలేము ప్రాకారం పడగొట్టబడడం, తర్వాత యెరూషలేము మందిరం మొత్తం నాశనం చేయడం, మొత్తం అంతా కాల్చివేయడం, అక్కడ ఉన్న చాలా మంది చంపేస్తున్నాడు. అక్కడ చాలా ఘోరంగా చంపేస్తున్నాడు. బాలశాలలో మొత్తం అంటే కొంతమంది అతి పేదలను మాత్రం ఉంచుతారండి. బాగా పేదవాళ్ళు చిన్న వ్యవసాయం చేసే వ్యక్తులు మాత్రం ఉంచి మిగతా అందరినీ చంపేస్తాడు. మరి ఆడ మగ చిన్న పిల్ల తేడా లేదు. మిగతా వాళ్ళ అవసరమైన అందరూ కూడా పట్టుకెళ్ళిపోతారు చెరకి. అంత క్రూరంగా అందరూ కూడా చనిపోతారు. మొత్తం ఆ టైంలో యెహోవా మందిరము సంపూర్తిగా నాశనం చేయబడుతుంది. మొత్తం నాశనం చేయబడుతుంది. మరి ఇంకా యెరూషలేము పూర్తిగా గోడలు పడగొట్టేసి మొత్తం కాల్ చేసి మొత్తం ఉన్న సామాగ్రి మొత్తం తునకలు చేసి పడకెళ్ళిపోతారు. మొత్తం నాశనం చేయబడుతుంది. ఈ విధంగా యెరూషలేము నాశనము సంపూర్తిగా క్రీస్తు పూర్వము 580లో జరుగుతుంది. ఇది మూడో చెరగా పెట్టుకునబడింది. మరి ఇంకా మొత్తం సమస్త కూడా ఇంకా బబులోను చేతికి మొత్తం మారిపోయిందండి. సామ్రాజ్యం అంతా కూడా యోధరాజ్యం మొత్తం కూడా సంపూర్తిగా బబులోను చెరకి వెళ్ళిపోయింది. ఇదేమో మొత్తం జరిగిన చరిత్ర అండి అంతా కూడా. మొదటి చెర, రెండో చెర, మూడో చెర. మొదటి చెర 605లో జరిగింది. అప్పుడు నుంచి ఆయన మొదటి సంవత్సరం ఆరంభమైంది. బబులోను రాజు మొదటి సంవత్సరం. దీంట్లో మొదటి చెరలోనే దానియేలు వెళ్ళిపోయాడు. అంటే దానియేలు ఎప్పుడు వెళ్ళిపోయాడు? 605లో వెళ్ళాడు. అప్పటి నుంచి దానియేలు కాలం స్టార్ట్ అయింది. తర్వాత రెండో చెరలో 597లో జరిగితే దీంట్లో యెహెజ్కేలుతో పాటు కొంతమంది, యెహోయాకీనుతో పాటు కొంతమంది వెళ్ళిపోయారు. మూడో చెరలో మొత్తం అందరినీ నాశనం చేసి కొంతమంది అవసరమైన వాళ్ళ వ్యక్తులు పట్టుకెళ్ళిపోయి యెరూషలేము మందిరం పూర్తిగా నాశనం చేయబడింది. ఈ విధంగా మొత్తం యోధ రాజ్యం మొత్తం ముగిసిపోయిందండి. ఇంకా యోధ రాజ్యం మొత్తం కనుమరుగైపోయింది. అయితే దేవుని కృప చేత మళ్ళీ మిమ్మల్ని చెరలను రప్పిస్తాను. ఎన్ని సంవత్సరాలు మీరు అక్కడ చెరలో 70 సంవత్సరాలు ఉంటారని దేవుడు ఇరిమియా ప్రవక్త ద్వారా ప్రవచిస్తారా. 70 సంవత్సరాలు మీరు చెరలో ఉంటారని చెప్పడం జరిగిందండి. ఈ మాట మనకి ఇరిమియా 29:10లో ఉంటుంది. తర్వాత ఇరిమియా గ్రంథము 25 అధ్యాయము 9 నుంచి 11లో ఉంటుందండి. ఇరిమియా గ్రంథము 25
9, 11 చదువుకుంటే దేవుడు మాటను 11 చదువుకుందాం. ఈ దేశమంతయు పాడుగాను నిజంగాను ఉండును, ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుగా దోసులుగా ఉందరు. ఇరిమియా గ్రంథము 25:10 మాట ఉంటుందండి. ఈ జనులు అంటే చెరలో గెలుపు జనులు ఎంతకాలం ఉంటారంటే 70 సంవత్సరాలు ఉంటారట. 70 సంవత్సరాలు మళ్ళీ విడిపిస్తారని యెహోవా దేవుడు సెలవిస్తారండి. ఈ మాటని ఇరిమియా ప్రాప్తి చేస్తారండి. 70 సంవత్సరాలు చెర ఉంటుంది. వీళ్ళు అంటే యోధా గురించి ఆరంభం మాట. మళ్ళీ అశ్షూరీయులు ఇశ్రాయేలు చెరగెళ్ళినప్పుడు ఇశ్రాయేలు గురించి దేవుడు చెప్పలేదు, మీరు మళ్ళీ బయటకు వస్తే ఆ మాట చెప్పలేదు. యోధా రాజ్యం మట్టుకు మీరు 70 సంవత్సరాలు చెరలో ఉంటారు, తిరిగి మీరు బయటకు వస్తే చెప్పడం జరుగుతుంది. ఈలోపు ఇరిమియా ఏం చెప్తారంటే మీరు అక్కడ ఆల్రెడీ ఉండండి, పెళ్లి తీసుకోండి, మీరు అక్కడ శుభ్రంగా ఉండండి, మీరు అక్కడ కాపురం పెట్టుకోండి, మీరు అక్కడ నివాసం కట్టుకొని ఉండమని అక్కడ ఇరిమియా గ్రంథం చెప్తారండి. ఇరిమియా గ్రంథంలో మనకు అవన్నీ ఉంటుందా. ఈ విధంగా ఇదంతా జరిగింది ఎప్పుడంటే ఇదంతా జరిగింది చరిత్ర మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం మనకు అర్థం అవ్వాలంటే ఈ పూర్వ చరిత్ర మొత్తం తెలుసుకోవాలి. ఇంత తెలుసుకుంటే తప్ప మనకి దానియేలు గ్రంథం అర్థం అవుతాను. అంటే బబులోను అంటే ఎవరు, ఆ వ్యక్తి ఎవరు, అసలు దానియేలు అంటే ఎవరు, ఎక్కడ వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, అన్నీ మనకు అర్థం అవ్వాలంటే ఈ చరిత్ర అంతా మనం తెలుసుకోవాలండి. మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుందండి. ఇప్పుడు మనం దానియేలు గ్రంథం స్టడీ చేస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఎంత పాయింట్ అర్థమవుతుంది కదా. దాని కాలం ఉన్నప్పుడు బబులోను రాజు మహా సామ్రాజ్య నేతగా ఉన్నాడు, లోకాన్ని పరిపాలించిన నేతగా ఉన్నారండి. మామూలు రాజు కాదు, ఒక దేశానికి ఒక ప్రాంతానికి రాజు కాదండి, మొత్తం సంస్థానేతగా మహారాజ్యంగా పనిచేశాడండి, మహారాజుగా పనిచేశాడు. భూలోక మంత్రికి ఏకచక్రాధిపత్యం కలిగిన రాజుగా బబులోను రాజు నిపుణుడు ఉన్నాడు. ఆ విషయం మనకు అర్థం చేసుకోవాలి. ఆ పరిపాలనలో బబులోను ఉన్న రాజనగర్లో దానియేలు ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందో, ఏం జరగబోతుందో ప్రభు చిత్తం అయితే మనం భవిష్యత్తులో మనం నేర్చుకుంటాం అధ్యాయాల వారీగా. ఇంకా మనకి క్లారిటీగా స్పష్టంగా మన దేవుని వాక్యం మనకి ఇంకా అర్థమవుతుంది. ఇంతవరకు ఓపిక ఉన్న సపోర్ట్ మరొకసారి మనం తెలియజేసుకుంటూ మీరు వీలైతే మొత్తం అంతా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. చాలా విలువైన సమాచారం అంతా కూడా. ఎక్కువ చరిత్ర ఉంటుంది, కొంచెం అర్థం కష్టంగా ఉంటుందని మనం ఏదైనా సరే మనం తెలుసుకోవాలండి. ప్రభు చిత్రం మరొకసారి మరో ఎపిసోడ్లో మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ ఉండాలండి.